అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. గట్టిగా చెప్పండి జై శ్రీరామని. పరమ పవిత్రమైన స్కాంద పురాణంలో భాగంగా ఇప్పుడు మనం రేవాఖండంలో అడుగు పెట్టాం. రేవా అన్న నర్మదా అన్న ఒకటేనని, ఈ నర్మదా నది ఎలా ఆవిర్భవించింది అనే విషయాన్ని కూడా నేను మీకు వివరించా. ఈ నర్మదా నదీ తీరములో ఉన్న మహాద్భుతమైన తీర్థముల మహిమయే ఈ స్కాంద పురాణంలోని రేవాఖండం అంటే. నది చాలా పెద్దది. ఆ నదీ తీరంలో ఒకటి కాదు, అసంఖ్యాకంగా తీర్థాలు ఉన్నాయి. మన నదీ తీరాలన్నీ పవిత్రమైన క్షేత్రాలు, తీర్థాలు. అటువంటి చోటకి వెళ్ళడం ఒక యోగం. నదిలో ఎక్కడ స్నానం చేసినా పుణ్యమే అయినప్పటికీ కొన్ని ప్రాంతాలకి కొన్ని శక్తులు భగవంతుడు ఇచ్చాడు. ఎందుకనంటే అక్కడికి మహాత్ములు అడుగు పెట్టారు కనుక. నర్మదా నది ఇటైనా అటైనా పుణ్యమేగా. తెనాలి రామకృష్ణుడు చెప్పినట్టు గంగకి ఇద్దరి మేలు అద్దరి కీడును గలదే ఉద్యద్రాజబింబానానా అన్నట్ట. గంగానదికి యువతల వైపు కీడు అవతల వైపు మేలు ఉండవు, ఎటైనా మేలే. అది గంగ గనక. అయినప్పటికీ ఒక ప్రాంతంలోకి అంగిరసుడు పెట్టడం వల్ల, ఓ చోట బృహస్పతి రావడం వల్ల, ఓ పక్కకి కార్తవీర్యార్జునుడు రావడం వల్ల, ఒక్కొక్క రేవులో సాక్షాత్తు ఇంద్రుడే స్నానం చేయటం వల్ల, ఒక రేవులో అయితే స్వయంగా భృగు మహర్షి కూడా స్నానం చేయటం వల్ల ఆయా ప్రాంతములకు ఎక్కువ శక్తి వచ్చిందట. సంస్కృతంలో ఘట్టము అనేది హిందీలో ఘాట్ అయ్యింది, తెలుగులో రేవు అంటున్నాం మనం. ఈ ఘట్టాలు చాలా గొప్పవి. కాశీ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది కదా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 64 స్నానఘట్టాలు ఉంటాయి. అన్నీ గొప్పవేగా. కానీ హరిశ్చంద్ర ఘట్టంలో స్నానం చేస్తే వచ్చే ఫలితం వేరు. హరిశ్చంద్ర ఘట్టంలో స్నానం చేసిన వాడికి సత్యం మీద నిలబడాలనే కోరిక వస్తుంది. బ్రహ్మహత్యాపాపాన్ని తొలగించేటటువంటి ఘాట్లో స్నానం చేస్తే హత్యాపాపం తొలగుతుంది. దశాశ్వమేధ ఘట్టంలో స్నానం చేస్తే 10 అశ్వమేధ యాగములు చేసిన ఫలితం వస్తుంది. మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తే ఇక జన్మమే ఉండదు, పునర్జన్మమే ఉండదు. కాకపోతే ఈ స్నానములు కాకి ములిగినట్టుగా కాకుండా భక్తితో చెయ్యాలి, శ్రద్ధతో చెయ్యాలి, సంకల్పపూర్వకంగా చేయాలి. స్నానం చేయటం ఒక ఎత్తట, స్నానం చేసేటప్పుడు దాని మీద ఉండే భక్తి శ్రద్ధ
ఈ భక్తి శ్రద్ధలే కాకుండా కొన్ని ఎడల సంకల్పంకో కూడా చెప్పుకోవాలి. చెంచలాత్మకృతము సంకల్పరహితంబు అయిన జపములెల్ల హాని పొందు. మనస్సు నిలకడలేకపోయినా, అంటే జపం చేసేటప్పుడు మనస్సు ఏమై ఉండాలి? అక్కడే ఉండాలి. చేతిలో జపమాల పట్టుకుని తలుపేసి వచ్చానో లేదో, గేట్ వేసానో లేదో, బయట కారు డోర్ వేసానో లేదో, తీరా ఆధార్ కార్డుతో సైతంగా పరుసు అక్కడే పెట్టాను, అది ఎవడన్నా పట్టుకుపోతాడేమో. లేదా ఇంకొంతమందికి అనమాట, అయ్యయ్యయ్యో వచ్చేటప్పుడు టిఫిన్ తెచ్చుకుందాం అనుకుని మర్చిపోయాను, ఇంట్లో వదిలేసి వచ్చేసాను, ఆ టిఫిన్ కర్మ ఎవడన్నా తినేస్తాడేమో, దిక్కుమాలను కూడా చెప్పా పెట్టకుండా ఈ మధ్యన టిఫిన్ తినేస్తున్నాడు. ఈ ఆలోచనలన్నీ జపం చేస్తున్నప్పుడు, పురాణం వింటున్నప్పుడు వస్తే ఇక నీ బతికేం అవుతుంది? కాబట్టి జపం చేస్తున్నప్పుడు మనస్సు అక్కడే ఉండాలి, ఎటు వెళ్ళకూడదు. చెంచల ఆత్మకృతము, చంచలమైన ఆత్మతో మనస్సుతో చేసేటటువంటి పనులున్నాయే అవి వ్యర్థం అవుతాయి. సంకల్పరహితంబునైన జపములు, సంకల్పం చెప్పి తీరాలన్నారు అందుకే పురాణాల్లో. ఇక్కడ సంకల్పం అంటే సత్సంకల్పం అని ఒక అర్థం. ప్రతి కార్యక్రమానికి ముందు ఆచమనాదులు చేశాక సంకల్పం చెప్పిస్తారు. గోత్రము, నామము, దేశకాల సంకీర్తనం. దేశకాల సంకీర్తనం సంకల్పం అని. నువ్వు ఏ దేశంలో ఉన్నావు, ఏ కాలంలో ఉన్నావు, ఏ మాసంలో ఉన్నావు, ఏ తిథిలో ఉన్నావు, ఎక్కడున్నావు, ఇవన్నీ వర్ణించడాన్నే సంకల్పం అంటారు. భరతవర్షే, భరతఖండే, మేరోర్ దక్షిణ దిగ్భాగే. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరం శ్రీశైలస్య వాయవ్య దిగ్భాగే. అలాగే కృష్ణా గోదావరియో కావేరియో మధ్యదేశే. సొంత కొంపలో ఉంటే స్వగృహే, అద్దె కొంపలో ఉంటే వసతి గృహే. ఇంకా చుట్టుపక్కల ఎవరున్నా లేకపోయినా అని చెప్పేయాలి. సమస్త బ్రాహ్మణ దేవత హరి హర గురుచరణ సన్నిధౌ. ఆ తర్వాత అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాని, ఇప్పుడైతే ప్లవనామ సంవత్సరే. ఇలా ఏదో వస్తుంది అనమాట. ఆ సంవత్సరాన్ని చెప్పుకోవాలి. దక్షిణాయనం అయితే దక్షిణాయనే, రేపు సంక్రాంతి తర్వాత ఉత్తరాయణం వస్తుంది, అప్పుడు ఉత్తరాయణే. తర్వాత ఇప్పుడైతే హేమంత ఋతువు, ఇప్పుడు ఇది మార్గశీర్ష మాసం కాబట్టి మార్గశీర్ష మాసే, ఇది కృష్ణపక్షం, ఇవాళ చతుర్థి కాబట్టి చతుర్థ్యాం తిథౌ. వారం ఇవాళ గురువారం కనుక బృహస్పతి వాసరే. ఇలా శుభ నక్షత్రే. ఇవన్నీ చెప్పుకున్నాక నీ పేరు, గోత్రం అంటూ తెలిస్తే, నీ పేరు అంటూ తెలిస్తే. ఏదో చాలా పేర్లు, వెరైటీ పేర్లు పెట్టుకుంటారుగా. టోపీ రాణి, ఆవిడ టోపీ రాణి అని పెట్టుకోమనండి, గొడవ లేదు. ఎవడికి టోపీ పెడుతుంది, లేదా వాళ్ళ ఆయనే ఎవడికి టోపీ పెడతాడు. ఇలా తమ తమ పేర్లు, గోత్రాలు చెప్పుకున్న తర్వాత అప్పుడు ఈ పూజని చేస్తున్నాను, వ్రతమహంకరిష్యే లేదా పూజామహంకరిష్యే, ప్రాతఃసంధ్యాముపాసిష్యే. పురాణం వినడానికి వచ్చేవాడు కూడా సంకల్పం చెప్పుకుంటే ఇంకా మంచిదట. పురాణ శ్రవణం అహంకరిష్యే అంటే అప్పుడు ఆ పురాణము వినడం వల్ల వచ్చే ఫలితం సంపూర్ణముగా లభిస్తుంది, లేకపోతే కొంచెం లభించి కొంచెం లభించకుండా పోతుంది. ఇవన్నీ కఠోర నియమములు వేదవ్యాసుల వారు చెప్పినవి. ఈ నియమములన్నీ వ్యాసుడే చెప్పాడు. ఈ నియమములు పాటించమన్నాడు, పాటిస్తే మనకు లాభం అన్నాడు, పాటించకపోతే ఎవడు 2 తాటిస్తాడు. ఈ సంకల్పం లేకపోతే అప్పుడు ఏమవుతున్నది? వ్యర్థం అవుతుందట. అందువల్ల ఈ పద్యం గుర్తుపెట్టుకోండి. చెంచలాత్మకృతము సంకల్పరహితంబు అయిన జపములెల్లా హాని పొందుతాయి, వ్యర్థమైపోతాయి, పాడైపోతాయి. అందుకని తప్పనిసరిగా పరమ పవిత్రమైన నదులకు వెళ్ళినప్పుడు నదీ స్నాన ఫలితం రావాలనుకున్నటువంటి వాళ్ళు అక్కడ చెప్పిన రీతిగా సంకల్పము చెప్పుకొని స్నానం చేయాలి. భక్తితో స్నానం చేయాలి, అప్పుడు ఫలితం వస్తుంది. ఇంట్లో వాడు చావగొట్టారు అందువల్ల స్నానం చేస్తున్నాను అని మొక్కుబడిగా స్నానం చేస్తే అప్పుడు రావాల్సిన ఫలితం రాదు కదా. స్నానం చెయ్యడం తప్పడంలా ఫలితం రావడం లేదు. కాబట్టి చిత్తశుద్ధితో చెయ్యాలి. అటువంటి తీర్థాలు నర్మదా నదిలో అసంఖ్యాకంగా ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్నాయి. ఆ తీర్థములలో నిన్న కొన్నింటిని చెప్పాం, ఇవాళ కొన్నింటిని చెబుతున్నాం. ఇంకో గొప్ప విషయం తెలుసా? ఈ తీర్థ మహిమంతా స్వయముగా ధర్మరాజు గారు యుధిష్ఠిరుడు మార్కండేయుని ద్వారా తెలుసుకుంటున్నాడు. చెప్పేవాడు మార్కండేయుడు, వినేవాడు ధర్మరాజు. ధర్మరాజు వంటి ధర్మాత్ముడు లేడు. ఈ దరిద్రపు సినిమాలు కొన్ని తీసి పక్కన పెట్టేయండి, అవి పరమ పవిత్రమైన పాత్రలు. ధర్మరాజే కనుక ధర్మం తప్పితే భూమి గతులు తప్పుతుందన్నాడండి కృష్ణుడును, భీష్ముడు, వ్యాసుడు కూడా. అటువంటి వాడు ధర్మరాజు అంటే. ధర్మరాజుని ఈ సినిమాల్లో చిత్రీకరించినట్టుగా పిచ్చి పిచ్చిగా వాక్కూడదు. ఆయన మహామహిమ ఎంత అంతా అని చెప్పలేం.
ఆయన రథం యుద్ధరంగంలో నేల నుంచి 2 అంగుళాలు పైన ఉండేదిట. ఒక్క అశ్వత్థామ అన్నప్పుడు మాత్రమే టక్క నేల మీదకి వచ్చేసింది. దాన్ని బట్టి ధర్మరాజు ఎంత గొప్పడో ఆలోచించండి. సాధారణంగా రథం నేల మీద నడవాలి, రథం నేల మీద ఉంటుంది. కానీ ధర్మరాజు ఎక్కి రథం నడపమంటే సారథి రథం నడిపితే ఆ రథం నేల నుంచి 2 ఇంచెస్ పైకి లేచి ఆ పైన నడిచేదిట, నేల మీద నడిచేది కాదు. అసలు ఇటువంటి శక్తి ఎవరికైనా ఉంటుందా? అలా ఉన్నవాడు ధర్మరాజు అంటే. కేవలం ఒక్కసారి ఆయన రథం టక్క నేలకు వచ్చేసింది. దానికి గల కారణం ఏమిటి అంటే అది కూడా చెప్పాలి మీకు. ద్రోణాచార్యుడు విజృంభించేస్తున్నాడు, వీడు ఉన్నంత వరకు యుద్ధంలో విజయం రాదు, ఈ ద్రోణుడిని పడగొట్టాలి అని శ్రీకృష్ణుడు ధర్మరాజుని పిలిచి అశ్వత్థామ చచ్చిపోయాడని చెబితే తన కొడుకు చచ్చిపోయాడనే బాధతో తన చేతిలో ఉన్న ధనుస్సు ఆయన వదులుతాడు, వదిలితే ఆయన చంపడం తేలికవుతుంది అని కృష్ణుడు ధర్మరాజుని ప్రోత్సహించాడు. చెప్పమన్నది కృష్ణుడు. వెంటనే చెప్పేయాలి కదా. పాపం ధర్మరాజు గారు అనుకున్నారు, శ్రీకృష్ణుడు భగవంతుడు, ఆయన కూడా నా చేత అసత్యం ఆడిస్తున్నాడు, తప్పుడు పలుకులు పలికిస్తున్నాడు. భగవంతుడే ధర్మం తప్పి సత్యం తప్పి అసత్యం ఆడమంటే ఇంక ఈ లోకంలో సత్యం ఏమైపోతుంది అని కృష్ణుణ్ణి శంకించాడు. శంకించి తప్పనిసరి పరిస్థితుల్లో అశ్వత్థామ హతః అన్నాడు. తెలుగులో తిక్కన గారు అనువాదం చేస్తూ అనృత భయమును ఆదిజయంబును. ఓ పక్కన అసత్యం ఆడుతున్నాననే భయం, యుద్ధంలో జయం పొందాలనే ఆశ, ఈ రెండింటికి మధ్యలో చాలా జాగ్రత్తగా స్వరం పెద్దగా రాకుండా అశ్వత్థామ చచ్చననియు చెవికి వినకరాకుండా కుంజరమలియ నదిప, చెవికి వినగరాకుండా కుంజరమలియ నదిప అని తేటగీతిలో అనువాదం చేశారు. పైకి అశ్వత్థామ చచ్చాడని చెవికి వినపడకుండా మెల్లిగా చెప్పి ఇంకా మెల్లిగా పైకేమో అశ్వత్థామ చచ్చాడు కుంజరం అన్నట్టు మెల్లిగా, చెవికి వినగరాకుండా కుంజరం అని నదిప. కొంతమంది అలాగే చెబుతారు. అసలు విషయం ఏమో అరుస్తారు, చెప్పవలసిన విషయం మెల్లిగా చెబుతారు. ఆ మధ్యన ఒక ఆయన సినిమా యాక్టర్ ఉండేవాళ్ళు అండి. ఆ సినిమా యాక్టర్ ఓసి పిచ్చిదానా, ఏది మెల్లగా చెప్పాలో ఏది గట్టిగా చెప్పాలో తెలియదు అనేవాడు. అది వాడి డైలాగ్. అలాగే పాపం ఈయన ఈ కుంజరం వినపడకుండా చెప్పాడు ఏనుగని. నిజంగా అశ్వత్థామ హతః అంటే ఆయనకి అసత్య దోషం రాదు, అలా అనడం వల్ల ఆయనకి పాపం రాదు. ఎందుకు వచ్చింది పాపం ఇప్పుడు? శ్రీకృష్ణుడిని శంకించటం వల్ల. పరమాత్మ కంటే గొప్ప ధర్మాత్ముడు ఎవడండి? ఆయన చెప్పాడు చేయటివే. శ్రీకృష్ణుడు అంటే జగద్గురువు, నువ్వు అశ్వత్థామ హతః అన్నాడు. భగవంతుడు చెప్పింది ధర్మం, భగవంతుడు చేసింది సృష్టి. అటువంటి భగవంతుణ్ణి క్షణకాలం అనుమానించటం వల్ల ధర్మరాజు గారికి అసత్యమాడిన ఫలితం వచ్చి ఆయన రథం నేలకు వచ్చింది తప్ప అంతవరకు ఎప్పుడూ పైకి నేల పైకి 2 అంగుళాల పైకి లేచి రథం నడిచేదట. దీన్ని బట్టి ఎంత ధర్మాత్ముడు ఆలోచించండి. ఎప్పుడో హరిశ్చంద్రుడు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు, మళ్ళీ త్రేతాయుగం చివరి పాదంలో ధర్మరాజు గారు మాత్రమే శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. అటువంటి ధర్మరాజు గారిని మూర్ఖుడని గాని అధర్మపరుడని గాని బలవంతుడు కాడని గాని ఎవడన్నా అంటే వాడు కొన్ని వేల కోట్ల సంవత్సరములు, వేల సంవత్సరాలు కాదు, వేల కోట్ల సంవత్సరములు భయంకర క్రూర కఠోర నరకాల్లో పడతాడు. కుంభీపాకం వంటి నరకం కూడా వాడి ముందు తక్కువే అన్నారు. అంత పాపం వస్తుంది. నేను చెప్పడం కాదండి, వ్యాసుడు చెప్పిన మాటనే తిక్కన గారు తెలుగులో పద్యంగా రాశారు. యౌవనివాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజో రాజి నడగు యౌవని చారిత్రమెల్ల లోకములకు వజ్జయై వినయంబు నొరపు గరపు యవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి మానిత సంపదలీనుచుండు యవ్వని గుణలతలు 7 వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రితలుడు కేవలమర్చుడే ధర్మసుతుడు. అసలు ఇలాంటి పద్యం మానవత్తుడు రాయగలడా? ఒక ఆయన ఉన్నట్ట, ఆయన మహాచక్రవర్తి. ఆ చక్రవర్తి గారి దర్శనం కోసం ప్రపంచంలో ఉన్న రాజులందరూ వచ్చారు.
రాజుగారి దర్శనానికి, మామూలు రాజుగారి దర్శనానికి అయితే మనలాంటి వాళ్ళు పెడతాం, చక్రవర్తి కదా అయినా. అందుకని సామంత రాజులు ఎక్కడెక్కడ వాళ్ళు మహానుభావులు వచ్చారు. వచ్చిన వాళ్ళంతా మనకు వల్లే మాంధాత కాలం నాటి డొక్కుకారుల్లో రారు కదా, మంచి మంచి మదపుటి ఏనుగుల మీద వచ్చారు, దిగ్గజాల మీద వచ్చారు, మదించిన ఏనుగుల మీద వచ్చారు. ఏనుగుల మీద వచ్చిన గుమ్మం దగ్గర ఏనుగు దిగి లోపలికి వెళ్లాల్సిందే. తెలుసు కదా మీరు, వాహనాలతో లోపలికి ఎంట్రీ ఉండదు. అందుకని ఏనుగులన్నీ గుమ్మం దగ్గర వదిలి చెక్క 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 లోపలికి వెళ్ళిపోతున్నారు వాడు. ఆ ఏనుగులు మామూలు ఏనుగులు అనుకున్నారా? సర్కస్ ఏనుగులు అయితే పీనుగులు తిండిలేక ఇలా ఉంటాయి. కానీ ఏనుగులు మంచి మదించిన బలమైన ఏనుగులు. ఏనుగు ఎప్పుడు గొప్పదనిపించుకుంటుంది? ఈ చెమట ఎంత ఎక్కువ కారితే, చెక్కిళ్ల నుంచి గండస్థలం నుంచి ఎంత ఎక్కువ మదజలము కారితే, మదజలం అంటే బాగా చెమట అనమాట, ఆ చెమట నీరు ఎంత కారితే ఆ ఏనుగు అంత బలమైనది. ఈ ఏనుగులన్నీ ఆ గుమ్మం దగ్గర పెట్టగానే ఈ రాజులు వాటి చెక్కిళ్ల నుంచి చెమట కారి కారి నేల మీద పడి నేలంతా బురద బురద అయిపోయిందిట. వర్షాకాలంలో పొలాలు బురద అయిపోతాయే అలా బురద అయిపోయింది. బురద అయితే అయ్యింది. మరి ఇప్పుడు ఆ బురదలోంచి వీళ్ళు లోపలికి వెళ్ళాలి. వీళ్ళు ఏనుగు దిగేలోపు నేలంతా బురద అయ్యిందండి. ఆ బురదలోంచి దిగి లోపలికి వెళ్ళాలి కదా. ఆ లోపలికి వెళ్ళే వాళ్ళల్లా నేనే ముందెడతానని తోసుకుని వెళ్ళిపోయారు. గురువుగారు రాగానే నేనే ముందు పువ్వు వెయ్యాలంటే నేనే పువ్వు వెయ్యాలని మన భక్తులు తోసుకొచ్చేసినట్టుగా, పాపం పక్కనున్న వాళ్ళు వద్దు అని అరిచినా వినిపించుకోకుండా తోసుకొచ్చినట్టుగా ఈ రాజులందరూ ధర్మరాజు గారి దర్శనానికి తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ తోసుకుపోవడంలో ఏమైపోయింది? వాళ్ళని సామాన్యమైన రాజులా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నగలు వేసుకున్నారు. వాళ్ళ శరీరాలన్నీ నగలతో నిండున్నాయి. భుజములకున్న కీర్తులు భుజ కీర్తులు అంటారు, కేయూరములు అంటారు. చేతికి కంకణాలు ఉన్నాయి, చెవులకి కుండలాలు ఉన్నాయి, శిరస్సులకి కిరీటాలు ఉన్నాయి, మెడ నిండా గొలుసులు ఉన్నాయి. ఇలా తోసుకుంటూ వెళ్ళడంలో ఈ నగలన్నీ ముక్కలు ముక్కలే కింద పడ్డాయట. అంటే అంత కిక్కిరిసిపోయి వెళ్ళారు అన్నమాట. వాళ్ళకి నేను అని పక్క వాళ్ళని తోసుకెళ్ళడంలో వాళ్ళ నగలన్నీ ముక్కలు ముక్కలై పిండి అయిపోయి, మిక్సీలోనో గ్రైండర్లోనో వేసిన పిండి అయిపోయి ఆ బురదలో పడ్డాయి. ఏనుగు యొక్క మదజలం వల్లేమో నేల బురదయ్యిందిట. ఈ నగల పొడి ఎందులో పడగానే నేల ఏమైపోయింది? మళ్ళీ గట్టి అయిపోయిందిట. ఆ గట్టి అయిపోయిన నేలలో నుంచి ఎవరు ఒక మహారాజు దగ్గరికి వెడుతున్నారో ఆయన ధర్మరాజు. ఇంతకీ ఇది మొదటి పాదం నేను చెప్పేది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? యవని యొక్క వాకిట్లో ఇభమద పంకంబు, ఏనుగుల యొక్క మదజలము వల్ల ఏర్పడిన బురద, రాజభూషణ రజో రాజిని అడగు, రాజులు ధరించినటువంటి నగల యొక్క పొడితో అణిగిపోతుందో గట్టిపడుతుందో అతడు. ఎంత ఒక్క పాదానికి ఎంత అర్థం అవుతుందో చూసారు మీరు? ఇంత పాదంలో అంత అర్థం ఎవడు చెప్పగలడండి? అలా చెప్పాడు కాబట్టి తిక్కనన్నారు ఆయన. ఆయన అద్వితీయుడు. తిక్కన గారి కవిత్వం ఇప్పుడు రాసేవాళ్ళతో తిక్క కవిత్వం, అది తిక్కన కవిత్వం. ఇక రెండో పాదం చూడండి. ఆయన ఎవరికైనా ఏదన్నా ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, ఇవ్వాలనుకుంటే పసాలు అనౌన్స్ చేయట. మన వాళ్ళు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే, నేను ఫలానా గుడికి ఫలానా వాళ్ళ అబ్బాయిని మనవణ్ణి, నా ఊరు అక్కడ, నేను నాగోల్లో ఉంటాను, ఇంకో చోట ఉంటాను, ఇంతకు చేసి ₹5 అనౌన్స్మెంట్. ₹5 ఇవ్వడానికి 500 సార్లు అనౌన్స్ చేస్తారు. ఈ అనౌన్స్మెంట్ అంతాను ఇచ్చేది ఎంతాను. కానీ ఆయన ఎవరి మీదైనా ప్రేమ కలిగి ఏదన్నా ఇవ్వాలనుకుంటే అస్సలు మాట్లాడకుండా ఏం చేస్తాట? ఇలా చూస్తాడు. కడకంట అంటే కంటి యొక్క చివరితో చూస్తాట. అవతల ఆయన అదృష్టం అసిస్టెంట్లు కట్టాడు. కొంతమంది అసిస్టెంట్లు ఉంటారు, ఎన్నిసార్లు చూసిన వాడికి ఏం అర్థం అవ్వదు. ఈ అసిస్టెంట్లు ఉంటే నాకేం ఉపయోగం? కానీ ఆయన అలా కాదు, కడకంటితో అలా చూడగానే వాళ్ళకి అర్థం అయిపోయి, ఓహో ధర్మరాజు గారు ఆయనకి ఇంత ఇమ్మన్నాడు. ఇలా అన్నాడంటే 1000 అన్నాడా, 2000 అన్నాడా, 3000 చూపుల్ని పెట్టి కనిపెట్టేవారట. కనిపెట్టి బంగారపు కాసులు పట్టుకొచ్చి ఇచ్చేవారట. అసలు అనౌన్స్మెంట్ లేదు, ఒక మాట లేదు. ఎవ్వని కడకంట నెవ్వటిల్లుడు చూడ్కి మానిత సంపద లీనుచుండు, గొప్ప గొప్ప సంపదలు ఇస్తుంది. చూపుతో సంపదలు ఇచ్చే మహానుభావుడు ఆయన ధర్మరాజు అంటే. ఇంకా ఎవరైనా ఇతరులకు చెప్పడం తేలిక, వాడు ఆచరించడు. కానీ ఇదిగో 6:15 దీపం వెలిగించు, వీడు మాత్రం 7ంటికి వస్తాడు. కూర్చుని శ్రద్ధగా వినండి, వీడు మాత్రం అటు ఇటు తిరుగుతాడు. కానీ ఆయన అలా కాదట. ఎవరికి ఏమీ చెప్పడు. ఆయన ఉపన్యాసం చెప్పడు. గంటల మైకి దగ్గర కూర్చుని తాను నడుచుకొని చూపిస్తాడు, ప్రవర్తించి చూపిస్తాడు.
అతని చరిత్ర, అతని క్యారెక్టర్, అతని ప్రవర్తన సమస్త లోకములకు గురువై వాడికి సద్బోధ చేస్తుంది. అంటే ధర్మరాజు ఇలా పూజ చేశాడు, మనం ఇలా చేద్దాం. ధర్మరాజు ఈ పూట ఇలా దానం చేశాడు, మనం ఇలా చేద్దాం. ధర్మరాజు యొక్క ప్రవర్తనే మనకి గురువు అని ధర్మరాజుని అందరూ అనుకరించేటట్లుగా ఆయన ప్రవర్తన ఉండేది. ఎవ్వని చారిత్రము ఎల్ల లోకములకు వత్సయై, అతని చరిత్ర సమస్త లోకములకి గురువై వినయంబు వరపు గరపు, వినయాన్ని చూపిస్తుంది, విధానాన్ని, వాడి జీవితాన్ని ఎలా నడుచుకోవాలో అలా నేర్పుతుంది అనమాట. కేవలం తన ప్రవర్తనతో ఇతరులు బాగుపరిచేవాడు అనమాట వాడు. మాకు ఒక ఆయన ఉండేవాళ్ళు అండి, కళ్యాణ మండపం ఉండేది సరిపల్లిని ఒక ప్రాంతంలో. నేను ఎన్ని ఊళ్ళు తిరిగాను, ఓ ప్రాంతం, అందుకే నాకు ఓ ప్రాంతం లేదు, అన్నీ నావే, నాకేది లేదు. ఓ చోట ఉద్యోగానికి వెళ్ళా, అక్కడ కళ్యాణ మండపం ఉండేది. ఆ కళ్యాణ మండపానికి వారికి ఓ మేనేజర్ ఉండేవాడు. ఆయన కొడుకుని పిలిచి మాట్లాడద్దని చెప్పడం కోసం అన్నమాట. కొడుకుని, ఒరే కొడుక, నీకు ఎక్కువగా మాట్లాడద్దన్నానా, అతిగా మాట్లాడద్దన్నానా, అధిక ప్రసంగం వద్దన్నానా, ఎందుకు ఎక్కువ మాట్లాడతావు, వద్దన్నానా, వద్దన్నానా, అరగంట. ఇంతకీ అసలు కొడుకే మాట్లాడట్లా, ఎక్కువగా మాట్లాడద్దన్నానా, ఓవర్ టాకింగ్ వద్దన్నానా, అధిక ప్రసంగం వద్దన్నానా, 45 minutes చెప్పేవాడండి ఇలాగా. దీన్ని ఏమంటారు? ఇదే అధిక ప్రసంగం, అసలు వాడే మాట్లాడడం. అలాగే ధర్మరాజు ఇలా వాగడం, మాట్లాడొద్దని, అన్నం తినద్దని, పిచ్చిబాగుళ్ళు ఏం చెప్పడు, కేవలం తాను అలా ప్రవర్తిస్తాడు. ఓహో, ధర్మరాజు ఈ ఏకాదశి నాడు ఇలా ఉపవాసం ఉన్నాడు, ఈ పూట ఇలా మౌనంగా ఉన్నాడు, ఇప్పుడు ఇలా మాట్లాడాడు అని అతని ప్రవర్తనను చూచి అందరూ అదే గురువుగా భావించి తాము వినయాన్ని, జీవిత గమ్యాన్ని నేర్చుకునేవారు అన్నమాట. ఇక్కడికి 3 పాదాలు అయ్యింది. ఇక 4వ పాదం ఉంది. ఆయన కీర్తి అక్కడ ఇక్కడ అనడానికి వీల్లేదు. కొంతమంది కీర్తి కొన్ని ప్రాంతాల్లోనే ఉంటుంది, కొంతమంది హైదరాబాద్కే పరిమితం, కొంతమంది తెలుగు రాష్ట్రాలకి పరిమితం, కొంతమంది హిందీ రాష్ట్రాలకి పరిమితం, కొంతమంది భారతదేశానికి పరిమితం. కానీ ధర్మరాజు అలా కాదే, ఆయన గుణములు తీగలట. ఇళ్లలో మల్లె తీగలు, సన్నజాజి తీగలు మొదలైన తీగలు వేసేవారు పూర్వం. ఆ తీగలు అలా పైదాకా పాకేవండి, డాబా పైదాకా. తీగ ఎలా అయితే పైకి పాకుతుందో, ధర్మరాజు గారి గుణములనే తీగలు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా అన్ని దిక్కులకి వ్యాపించిందిట. అనగా ఎక్కడికి వెళ్ళినా ధర్మరాజు కీర్తి. ఆ రోజుల్లో భూమండలమే కాక స్వర్గలోకంలో కూడా ధర్మరాజు గారిని ఇంద్రుడి దగ్గర నారదుడు ప్రశంసించేవాడు, పాతాళంలో ప్రశంసించేవాడు. సప్త సముద్రములు దాటి చిట్ట చివరి కొండ దాకా ఆయన గుణమనే తీగ పాకింది. అంటే ఆయన కీర్తి ఎంత వెళ్ళిందో ఆలోచించండి. ఎవ్వని గుణలతలు 7 వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు. అతని గుణలతలు సప్త సముద్రములు దాటి చిట్ట చివర అస్తమగిరి పశ్చిమాద్రి దగ్గరికి వెళ్ళి అక్కడ దాకా చేరిపోయేదట. ఆ తర్వాత వెళ్ళడానికి అవకాశం లేదు, ఎందుకంటే అన్ని సముద్రాలు కనుక. అనగా ఆయన కీర్తి సర్వత్రా వ్యాపించింది. ఇంత చెప్పి అతడు అన్నాడు. ఆయన ఎవడు అతడు? భూరి ప్రతాప, మహాపరాక్రమం కలిగిన వాడు. ఆ పరాక్రమం ఎటువంటిదట? మహాప్రదీప, గొప్ప దీపం. ఈ దీపాలు మామూలు దీపాలు, కానీ ఆయన పరాక్రమం చాలా గొప్ప దీపం. ఆ దీపం ఎటువంటిది? దూర విఘటిత గర్వాంధకార వైరి వీర. చీకటి పోవాలంటే దీపం వెలిగించాలి. ఆయన శత్రువులందరికీ అహంకారం అనే చీకటి ఉన్నది, మేము గొప్పవాళ్ళం అని గర్వంతో ఉండేవారట. ఈ గర్వం ఓ చీకటి. ఈ గర్వం అనే చీకటిని ఆయన పరాక్రమం అనే దీపం తొలగించింది. అనగా ఆయన పరాక్రమమునకు వైరులు దాసోహం అన్నారన్నమాట. అలా దాసోహం అన్నాక వాళ్ళు ఏం చేశారు? ఎప్పుడైతే అహంకారం తొలగిపోయిందో, గర్వం అనే చీకటి తొలగిందో, ఆయన పరాక్రమం దెబ్బకి లొంగిపోయారో, వెంటనే వచ్చి కాళ్ళ మీద పడ్డారు. కాళ్ళ మీద పడేవాళ్ళు కిరీటం తీసి నమస్కరించేవారు. కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం కిరీటముతో సహా నమస్కారం చేశారు. సాధారణంగా కిరీటం ఎప్పుడు శత్రువులు కాళ్ళ మీద పెట్టరండోయ్. పెట్టాలంటే అవతల వాడి మీద వాళ్ళకి అంత భయభక్తులు ఉండాలి. వెంటనే వాళ్ళు తమ శిరస్సు మీద ఉన్న కిరీటములతో సహితంగా ఆయన పాదాలకి నమస్కరిస్తే, వాళ్ళ శిరస్సుల మీద ఉన్న కిరీటములకు నవరత్నాలు ఉన్నాయి. వాళ్ళేం సామాన్యులు కాదు కదా. నవరత్నములు తాపడము చెయ్యబడిన కిరీటములు ఆయన పాదాల మీద పెట్టారు. ఆ నవరత్నములు ఆయన పాదముల మీద అద్దగా వెలిగిపోతున్నాయట. వైరి వీర కోటీర మణి ఘృణి వేష్టిత అంఘ్రితలుడు.
శత్రువుల కిరీటముల మీద ఉన్న మణుల కాంతి చేత దగదగా వెలుగుతున్న చుట్టుకొనబడిన పాదపద్మములు కలిగినటువంటి వాడు. అటువంటి వాడు కేవల మర్త్యుడే ధర్మసుతుడు. ఆయన సామాన్య మానవుడా ధర్మరాజు అంటే? అసలు ఏం పద్యం అండి ఇది! ఇటువంటి పద్యాలు రాశారు కాబట్టి వాళ్ళ కవిత్వం నిలబడింది. ఇప్పుడేమో చచ్చేచేడి ఆంధ్రపత్రిక ఇచ్చట అమ్మబడును, అన్నం ఎక్కడ బాగా అమ్మబడును, ఇవే పద్యాలు. ఏది అలంకారమో తెలియదు, ఏది అన్వయమో తెలియదు, ఏది రూపకమో తెలియదు, ఏది పడితే అది రాసి పారేయటమైతే. చాపవేశనువాడు అది పద్యంట, స్నానము చేసెనువాడు అది పద్యమే. ఇది కవిత. ఇప్పుడు ఈ పాటలు కూడా చూస్తాం కదా, కొట్టండి తిట్టండి గెల్లండి చంపండి ప్రేమ, ఇదా? ఆ పాట వినగానే చెంబుండీళ్లలో దూకి చచ్చిపోవాలనిపిస్తుంది, చెంబుండీళ్ళు లేక. కానీ ఇలా అయిపోయింది కాలప్రభావం. మంచి అద్భుతమైన భావన, ఆ భావమునకు తగిన భాష పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, అది కవిత్వం అంటే. ఎందుకు చెప్తున్నారు ఇదంతా? అంతటి మహనీయుడు ధర్మరాజు అంటే. అటువంటి ధర్మరాజు తీర్థయాత్రలు చేస్తూ నర్మదా నదీ తీరంలో స్నానానంతరం ఒడ్డున కూర్చుని మార్కండేయ మహర్షిని నర్మదా మహిమ చెప్పమంటే ఇంకా అంతకంటే అదృష్టం ఉందండి. వినేవాడు ధర్మాత్ముడు, ఇక చెప్పేవాడు పిలిస్తే శివుడు పలుకుతాడు. అటువంటి మార్కండేయుడు. మార్కండేయుడు శివ అంటే శివుడు వచ్చి అక్కడ కనపడతాడు. ఆ మార్కండేయుడు పిలిస్తే విష్ణువు పలుకుతాడు. మార్కండేయుడు పిలిస్తే అమ్మ పలుకుతుంది, బ్రహ్మ పలుకుతుంది. అంతమందిని తన దగ్గరికి రప్పించుకునే మహాశక్తి కలిగిన మహానుభావుడు మార్కండేయుడు. పురాణవేత్త. చెప్పేవాడు మార్కండేయుడు, వినేవాడు ధర్మరాజు. అందుకే ఈ తీర్థముల మహిమ విన్న మీరందరూ కూడా ఆ స్థాయి కడతారు, అందుకే వినాలి. ఆ ధర్మరాజు ఏమని అడిగాడు? మహాత్మా, ఈ నర్మదా తీరంలో ఉన్న ఒక్కొక్క తీర్థం గురించి నాకు చెప్పు. అంగిరస తీర్థం అని ఒక తీర్థం ఉంది ఉన్నాను. ఈ ఆంగిరస తీర్థం ఎలా వచ్చింది, దీని కథ ఏమిటి, కారణం ఏమిటి, నర్మదా నదీ తీరంలో ఒక రేవుక పేరు ఎలా వచ్చిందని అడిగితే అప్పుడేం చెప్పాడు. పూర్వం ప్రజాపతులలో అంగిరుడు అని ఒక ఆయన ఉన్నాడు. అంగిరహ సకారాంత శబ్దం అది. తెలుగులో తత్సమంలో ఆంగిరుడు, ఆంగిరసుడు అని కూడా పిలుస్తూ, అంగిరుడికి సంబంధించింది ఆంగిరసం అన్నమాట. ఈ గోత్రం వాళ్ళే ఆంగిరస గోత్రులు అంటే. ఇతడు సప్త ఋషుల్లో ఒకడు కూడా. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, అంగిరుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వీళ్ళంతా సప్త ఋషులు కదండి, ఈనాటి సప్త ఋషులు. అందులో ఈ అంగిరుడికి ప్రారంభ కాలంలో పిల్లలు లేరు. సంతానం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు, విసిగిపోయాడు. పిల్లలు లేకపోతే మా చెడ్డ బాధ పడిపోయాడు. కొంతమందికి పిల్లలు లేకపోతే ఒకటే బాధ. పిల్లలుండి ఏం ఏడిచారు, ఏం ఉద్ధరించారు, ఎంతోమందిని చూడడం లేదా మనం. కాబట్టి ఏమీ లేనివాడు అదృష్టవంతుడు కొన్ని విషయాల్లో. అలాగని పిల్లలు వద్దని నేను అన్నసమా, లేనప్పుడు బెంగెట్టుకోద్దంటున్నాను. ఎవడు లేకపోతే ఏకో నారాయణ జాయ్ చక్రాంతక్కని తీర్థయాత్రలు తిరగచ్చు గురువు గారితో. అదే ఈ పిల్లలు పీచు ఎందుకుంటారులేండి, పిల్లలతో పాటు పేచీలు ఉంటాయి. కానీ వీళ్ళందరూ ఉన్నారనుకోండి, మళ్ళీ ఎన్నో రకాల కార్యక్రమాలకు అడ్డం. కాబట్టి ఉన్నవాడు ఉన్నట్టు ఏడిస్తే లేనివాడు లేనడి ఏడుస్తాడు. కానీ ఏం బెంగ పెట్టుకోకండి, అన్నిటికీ పరమాత్మ ఉన్నాడు. ఉన్నవాళ్ళు భగవంతుడు ఇచ్చాడు అదృష్టం అనుకోండి, లేనివాడు ఇవ్వలేదు ఇంకా అదృష్టం అనుకోండి. ఉన్న అదృష్టమే, లేకపోయినా అదృష్టమే. కాకపోతే పిల్లలు లేకపోతే ముక్తి లేదు అని కొందరికి అనుమానం. అది ఉట్టి భ్రమ. కొడుకుల్ పుట్టరటం తునేట్టుర వివేకుల్ జీవన భ్రాంతులై. కొడుకుల్ పుట్టరే కౌరవేసునకు అనేకుల్ వారిచే ఏ గతుల్ వడసల్ పుత్రులు లేని ఆ సుకునకు వాటిల్లనే దుర్గతుల్. పుత్రులు లేని ఆ సుకునకు పాటిల్లనే దుర్గతుల్. చెడునే మోక్షపదంబు అపుత్రకునకు శ్రీకాళహస్తీశ్వర. కొంతమంది కొడుకులు పుట్టలేదో అని ఏడుస్తారు. ఏదో ధృతరాష్ట్రుడు ఉన్నాడు, వాడికి ఎంతమంది కొడుకులు. మనం ఎరిగిన వాళ్ళు 100 మందే కాదండోయ్. గాంధారికి 100 మంది కొడుకులు, ఒక కూతురు. ఇది కాక వాడికి మొత్తం భార్యలు 108 మంది ఏకంగా. అందుకే అక్కడ ఏమంటాడు, పత్ని శతంబు అన్నాడు.
భీష్ముడు ఈ వంశం పాడైపోతోంది, నేను బ్రహ్మచారిని, ఎక్కువ మంది పిల్లలు పుడితే ఈ వంశం చంద్రవంశం అభివృద్ధి అవుతుందని కన్యాశతం పట్టుకొచ్చి ఇచ్చాడు. శతం అంటే కేవలం అందకాక పైన ఇంకో ఎక్స్ట్రా 5 పట్టుకొచ్చేటను. 105 అని కొన్ని చోట్ల ఎక్కడో అరుదుగా 108 ఉంది, కానీ 105 కరెక్ట్. భారతం 105 అంది. 105 మంది. గుర్రం గుడ్డిదైనా దానాకి తక్కువ లేదని గుడ్డాడికి 105 భార్యలు. అందులో చాలా మందికి 10 మంది సంతానం. అందులో ఒక ఆవిడికి పుట్టినవాడు యూత్సుడు. చిట్ట చివరికి వాడొక్కడు మిగిలాడు పాండవుల వైపు వెళ్ళడం వల్ల. మిగతా వాళ్ళంతా యుద్ధంలో తెచ్చారు. కాబట్టి ధృతరాష్ట్రుడికి బోలెడంత మంది సంతానం. అందుకే ఇక్కడ 100ల్లా కౌరవేసునకు అనేకులు అన్నాడే. చాలా మంది సంతానం ఉన్నారు, కొడుకులు చాలా మంది ఉన్నారు. ఏం లాభం? వారి వల్ల ఆయనకేం శుభం? అసలు పుత్రులే లేరు శుకుడికి. ఆయన శుభ్రంగా మోక్షం పొందాడు. కాబట్టి భగవంతుడిని భక్తితో పట్టుకుని గురువుగారు చెప్పిన పురాణములు శ్రద్ధ, ఆసక్తి, భక్తి, సంసక్తితో వింటే ఈ జన్మలో ముక్తి పొందుతారు తప్ప ఈ బోడి సంతానం వల్ల మనకేం వస్తుందని అనుకోరు. అందున ఇంకొక విషయం మీకు చెప్తాను స్పష్టంగా. ఇది కలియుగం. భవిష్యత్తులో కొడుకులు పిండం పెడతారనే ఊహ విడిచిపెట్టండి. అసలు ఎవరు ఏం చేస్తారో తెలియదు. అందున ఎక్కువ మంది పిల్లలంతా అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, అండమాన్ను, ఇంకో దొండమాన్ను ఇక్కడ తిరుగుతున్నారు. ఊళ్ళో ఉన్న రారు. ఈ స్థితిలో ఇతరుల వల్ల మనకి ఏదో ఒరుగుతుంది అనుకోకుండా ఎవరికి వాళ్ళు తమను తాము ఉద్ధరించుకోండి. భక్తితో భగవంతుడిని పట్టుకోండి. భగవత్ కథ వినండి, భాగవతం వినండి, అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేయండి, గురు సంకీర్తనం చేయండి. ఈ జన్మలోనే తరిస్తారు, లేకపోతే నరకం వరిస్తారు. ఉద్ధరేదాత్మనాత్మానం, తనను తానే ఉద్ధరించుకోవాలని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అయినప్పటికీ సంతానం కావాలని కోరుకోవడం అనేది ఈ మానవ లక్షణం. అంగిరుడు ఎందుకు అనుకున్నాడంటే, నేను మహాత్ముణ్ణి, పండితుణ్ణి, ప్రజాపతిని, బ్రహ్మమానస పుత్రుణ్ణి, సప్త ఋషులలో ఒకణ్ణి, నాకంటూ ఒక వారసుడు లేకపోతే రేపు భవిష్యత్తులో నా కీర్తి, నా గోత్రం ఎలా నిలుస్తాయి అనుకున్నాడు ఆయన. పైగా అది యుగాది. ఇప్పుడంటే చాలా కాలం గడిచింది. కృతయుగం యొక్క ఆరంభకాలం. అప్పుడు సంతానం లేకపోతే భూమి నశిస్తుంది. ఆ రోజుల్లో సంతానం చాలా అవసరం. ఎందుకంటే ప్రజలు చాలా తక్కువ ఉన్నారు. లిమిటెడ్ పీపుల్ని మాత్రమే బ్రహ్మగారు సృష్టించాడు. అందుకని బాగా జనాభా అభివృద్ధి కావాలి. అందువల్ల ఆయన ఏం చేశాడు, నర్మదా నదీ తీరానికి వచ్చాడు. సరిగ్గా అప్పుడే నర్మద పుట్టిందని చెప్పుకున్నాం కదా మనం. అది కూడా పురూరవుడి వల్ల పుట్టింది కదా. అందుకని నర్మదా తీరానికి వచ్చాడు. ఓ రేవు దగ్గర చేరాడు. అప్పట్లో రేవులంటే ఉంది, కాస్త ఇసుక బాగా ఉండి దిగడానికి బాగుంటే అదో రేవు కింద చేసుకునేవారు. ఇప్పుడంటే మెట్లు కట్టారు, కానీ అప్పుడు మెట్లు లేవు, ఇంకో బొట్లు లేవు. అక్కడికి వెళ్ళి ఓ చోట కూర్చుని నిత్యం త్రిషవణ స్నానం చేసేవాడు. త్రిషవణము అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల సంధ్యా సమయములలో చేసే స్నానమును త్రిషవణ స్నానం అంటారు. గుర్తుపెట్టుకోండి. సరిగ్గా సూర్యుడు ఎర్రగా ఉదయిస్తున్నప్పుడు అది మొదటి స్నానం. మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తికొచ్చినప్పుడు సరిగ్గా మీరు చూడండి, సూర్యుడికే చూడండి, శిరస్సు పైన కనపడతాడు, ఆకాశంలో నెత్తి మీదకి వస్తాడు. అప్పుడు చేసే స్నానం రెండవ స్నానం. మళ్ళీ సూర్యుడు అస్తమిస్తాడు చూసారా, అస్తమించేటప్పుడు చేసే స్నానం. ఈ 3 పూట్ల చేసే స్నానం ఏమంటారు? త్రిషవణ స్నానం. మన పురాణాలు ఈ విషయం చాలాసార్లు చెప్పాయి. 3 పూట్ల మహానుభావులు పూర్వం స్నానం చేసేవారు. నదుల దగ్గర ఉన్నవాళ్ళు నదుల్లో చేసేవారు, నదులు లేని వాళ్ళు ఇళ్ల దగ్గర చేసేవారు స్నానం అనమాట. అందుకనే పార్వతీదేవి శివుడు భర్త కావాలని హిమాలయ పర్వతాలలో స్నానం చేస్తోంది. కేదారం దగ్గర, గౌరీకొండం దగ్గర. రేపు మేలో వచ్చేవాళ్ళు, జూన్లో వచ్చేవాళ్ళు చూస్తారు, ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంట్లో చూస్తారు. అక్కడ స్నానం చేసి ఆవిడ తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మచారి రూపంలో శివుడు వచ్చి ఏమన్నాడు, సలిలంబు త్రిషవణ స్నాన క్షమంబౌనే అంభోజపత్ర దీర్ఘాయతాక్షి అన్నాడు. అమ్మాయి, నీకు 3 పూట్ల స్నానం చేయడానికి నీరు సమృద్ధిగా ఉందా? తామర పువ్వు రేకుల వలె విశాలమైన కళ్ళు కలిగిందానా అన్నాడు. నీ కళ్ళు విశాలం, ఇక్కడ నీళ్లు కూడా విశాలంగా ఉన్నాయా అని అడిగాడు. ఎంత మంచి మాట అది. కాబట్టి మనం కూడా త్రిషవణ స్నానం చేయడానికి ప్రయత్నిద్దాం. కలియుగంలో త్రిషవణం చేయకపోయినా ద్విషవణం చేసినా పర్వాలేదు, పొద్దున సాయంత్రం చేసినా పర్వాలేదు. సాధ్యమైనంత వరకు కనీసం 2 పూట్లైనా స్నానం చేయండి. అందులో ముఖ్యంగా ఉపన్యాసానికి వచ్చేవాళ్ళు అండి హాయిగా స్నానం చేసి చక్కగా రుద్దుకుని అంతో ఎంతో సెంటు పూసుకొస్తే నేను ఫెయింట్ అవ్వకుండా ఉంటాను. అయితే ఇది మినహాయింపు ఉందండో, ఎక్సెప్షన్. ఆఫీసు నుంచి డైరెక్ట్గా ఉపన్యాసానికి వస్తారు కదా పాపం. కాబట్టి వాళ్ళు ఉపన్యాసం మానేసి ఇంటికి వెళ్ళకుండా వాళ్ళు రావచ్చు. వాళ్ళు కొంచెం ఆ మాత్రం దూరంలో ఉండి వినండి. ఆఫీసులో పొద్దున్నంతా పనిచేశారు, పాపం పురాణం వినకుండా ఉండలేరు. అలాంటి భక్తులు చాలామంది ఉన్నారు. ఇక్కడ చెప్పారు,
గురువుగారు మీకోసం చెక్క చెక్క చెక్కమని ఆఫీసు ముగించుకొని సాయంత్రం వేళ పరుగు పరుగును వస్తున్నాం అని కొందరు, మరి కొంతమంది అయితే ఎలాగో లైవ్ ఇస్తున్నారు కాబట్టి రోజు 6,000 7,000 మంది లైవ్లో చూస్తున్నారట. మినిమం 3,000 చూస్తున్నారట. వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనిపించింది అనమాట వాళ్ళకి భక్తి. అందుకని ఈ లైవ్ ఇవ్వడం, ప్రత్యక్ష ప్రసారం వల్ల ఎంతో మందికి లాభం వస్తుంది. దానివల్ల ఆఫీస్ వదలకపోతే అక్కడ కూర్చుని కూడా చూస్తారు. ఈ 2 hours కంప్యూటర్ కట్టేసి తలుపేసేసుకుంటారు లోపల. బాస్ పిలిచినా సరే, బాస్ పిలిస్తే ఎస్ బాస్ అనుకోండి, యాస్ బాస్ అంటే నువ్వు గాడిదివి కాసేపు కూర్చో అని చెప్పడం అని చెప్పి వింటున్నారట. పాపం నిజం, ఇందులో సందేహం లేదు. చాలామంది చెప్పారు. ఏది ఏమైతేనే పాపం అటువంటి వాళ్ళు మరి రావాలనుకున్నప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఇక్కడికి రాలేరు కదా, వాళ్ళు రావచ్చు. ఇంటి దగ్గర నుంచి వచ్చేవాళ్ళు మాత్రం సాధ్యమైనంత వరకు ఒళ్ళంతా రుద్దుకొని స్నానం చేస్తే మంచిదని నేను అలా అంగిరసుడు చెప్పాడు. ఆయన 3 పూట్ల స్నానం చేసేవాడు. అనంతరం ఓం నమ శివాయ అంటూ పంచాక్షరీ జపం చేసేవాడు. మహాదేవుణ్ణి భక్తితో పూజించాడు. చాంద్రాయణ వ్రతం అని ఒక వ్రతం కూడా చేశాడు. చాంద్రాయణ వ్రతం అంటే అంత తేలిగ్గా చేయటం. అది శుక్లపక్షంలో పాడ్యమితో ఈ వ్రతం మొదలెట్టాలి. పాడ్యమి నాడు ఒక్కన్నం ముద్దే తినాలి. మళ్ళీ 3 పూట్ల 3 ముద్దలు తినకూడసమా. పాడ్యమి నాడు రోజుకు 1 ముద్ద, విధియ నాడు 2 ముద్దలు, తదియ నాడు అది తృతీయ కదా అందుకని 3, చతుర్థి నాడు అంటే వాళ్ళు 4, ఆ తర్వాత 5, అలా క్రమంగా పూర్ణిమ నాటికి ఎన్ని ముద్దలు అవుతాయి? 15 ముద్దలు అవుతాయి. 15 ముద్దాస్, 15 ముద్దలు తినాలి. ఆ మర్నాటి నుంచి ఏం చేయాలి? మళ్ళీ పౌర్ణమి అయిన మర్నాటి నుంచి ఒక్కొక్క ముద్ద తగ్గించాలి. పౌర్ణమి నాడు 15 తింటే ఆ తర్వాత కృష్ణపక్ష ప్రతిపత్తి తిథి పాడ్యమి నాడు 1 తగ్గించి 14, ఆ తర్వాత విధి నాడు 13, అలా అమావాస్య నాడు అసలు ఉండదు, ఏమీ తినకుండా ఉండాలి. మళ్ళీ అమావాస్యకు మళ్ళీ 1, 2, 3 అలా పెంచుకెళ్ళాలి. ఇలా వ్రతం చేస్తే దానికి చాంద్రాయణ వ్రతం. అయనము అంటే నడవడి, కదలిక. చంద్రుని యొక్క అయనం గతిని బట్టి, ఆయన నడకని బట్టి, ఆయన కళలు తగ్గుతూ పెరుగుతూ ఉంటే అన్నం ముద్ర కూడా తగ్గించుకుంటూ హెచ్చుకుంటూ శివుణ్ణి భక్తితో పూజించే వ్రతము చాంద్రాయణ వ్రతము. ఇలా అన్నాం కదా అని అమావాస్యకు ముందు రోజు 1 ముద్దే తినమన్నారు కదా, పాడ్యమి నాడు 1 ముద్దే తినమన్నారు కదా అని ఇంత ముద్ద చేసుకుంటుంట కావిడ. ఇంత అన్నం పెట్టి ఏకంగా తద్దిన నాడు పెట్టేంత పెండాలాగా. అలా కాకుండా ఇంత ముద్ద తినమల్ల మళ్ళీ ఎంత నెమలి కంటి గుడ్డు ఎంత ఉంటుందో అంత ముద్దే తినాలి. దానికి నియమం. నెమలి కంటి గుడ్డు అంటే ఎంత ఉంటుంది? చిన్న ముద్ద, ఇంత ముద్దలు. హోమియోపతి పిల్స్ లాగా చిన్న చిన్న ట్యాబ్లెట్ లాగా చేసుకుని పాడ్యమి నాడు 1 ముద్ద, విధి నాడు 2 అలా పెంచగలట. అలా తింటేనా మన వాళ్ళకి తర్వాత డ్రైవింగ్ ఏం చేస్తారు? పురాణం ఏమంటారు? ఒక చాంద్రాయణ వ్రతం అయిన తర్వాత వాడు కనపడితే నువ్వెవరూరా విఠలాచారి సినిమాలోంచి వచ్చావో అస్థిపంజరం అని అనాలి మనం. అలా అయిపోతారు వాడు. అందుకని మన వాళ్ళకి పొద్దుట ఆ మాత్రం చద్దన్నం, మళ్ళీ 10 గంటలకి కాఫీలు టీలు, మళ్ళీ 12 గంటలకు ఆ మాత్రం భోజనం, మళ్ళీ సాయంత్రం బయలుదేరే ముందు బొబ్బట్టు పెట్టకపోతే ఇక్కడికి వచ్చి బొబ్బట్లు పెడతారు, మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళాక ఆ మాత్రం. అవన్నీ పడితేనే ఏదో బండి నడుస్తుంది. ఇది ఫ్యూయల్. మనవన్నీ ఫ్యూయల్ ట్యాంక్స్. అందులో ఫ్యూ పనికిరాదు. ఏ ఫ్యూ పనికిరాకుండా కాస్త నిండుగా పడాలి. కానీ మహానుభావులు వాళ్ళు అల్పాహారంతో బతికారు. అల్పాహారీ తపోధన. ఆహారం తక్కువ తీసుకునేవాడికి తపస్సు అనే ధనం పెరుగుతుంది. తపస్సు చేసేవాడు ఆహారము స్వల్పముగా తీసుకుంటాడు. అలా వ్రతం చేశాడు ఆయన. ఎన్నాడు చేశాడు అలా? 100 దివ్య సంవత్సరముల కాలం చేశాట ఆ మహాతపస్సు. అంతకాలం మానవమత్తులు తీరేయడానికి కాబట్టి చేశాడు. ఆ వ్రతానుష్ఠానానికి మెచ్చుకున్నాడు శివుడు. మెచ్చుకుని అంగిరస, నీ ఉపాసన గొప్పది, నియమం గొప్పది, నీ పవిత్రత గొప్పది, కోరుకో, నువ్వేం కోరుకుంటే అది ఇస్తానన్నాడు. అప్పుడు ఆయన నాకు 3 కొడుకుల్ని ప్రసాదించు. 3 నువ్వా అంటే నువ్వు అనేటట్లుగా ఉండాలి, గొప్పవాళ్ళు అయి ఉండాలి. అందులో మధ్యముడు దేవతలకి కూడా గురువు అవ్వాలి. అతని కీర్తి ప్రపంచమంతా వ్యాపించాలి. అనుదినము ప్రజలు అతన్ని తలుచుకోవాలి. అటువంటి దేవతలకి కూడా మంత్రిగా గురువుగా ఉండే ఒక కుమారుణ్ణి ప్రసాదించు. అతన్ని ఎప్పుడు బ్రహ్మశ్రీ అని జగం పిలవాలి. అసలు ఈ బ్రహ్మశ్రీ పదం ఆయనతోటే మొదలైంది, అంత పూర్వం లేదు. నన్ను ఒకసారి అవధానంలో అడిగారులేండి. పండితులందరినీ కూడా బ్రహ్మశ్రీ అంటారు, మరి పండితు రాలిని ఏమనాలి అంటే వాణిశ్రీ అనండి అన్నారు. బ్రహ్మగారి భార్య వాణి కదా.
అందువల్ల ఈ బ్రహ్మశ్రీ పదానికి ఆద్యుడు ఆయన అన్నమాట. సర్వలోక పూజితుడు అవ్వాలి అతడు. అతన్ని చూస్తే సజ్జనులు మెచ్చుకోవాలి. అతని దగ్గర విద్య అక్షయంగా ఉండాలి. అనగా తథాస్తు, నీకు 3 కొడుకులు కడుగుతారు. మొదటివాడు ఉతత్యుడు లేక దీర్ఘతముడని పిలువబడతాడు, మహాత్ముడవుతాడు. రెండోవాడు బృహస్పతి అనే పేరుతోటి కీర్తి పొందుతాడు. నువ్వు చెప్పినట్టుగా దేవతలకి మంత్రి అవుతాడు, గురువు అవుతాడు, మహాపండితుడు అవుతాడు, ఇంద్రుడి చేత పూజలు అందుకుంటాడు, గ్రహము కూడా అవుతాడు. అనుదినము ఎవరు అతన్ని తలుచుకోకుండా ఏ పని చేయరు. అంటే ఎవరైనా తెలివైన వాడైతే బుద్ధికి బృహస్పతి అనేవారు అనమాట. ఆ రకంగా బృహస్పతిని తలుచుకుంటారు. అతడు రాసిన స్మృతులు, జ్యోతిష్శాస్త్రం జగత్ ప్రసిద్ధికి ఎక్కుతాయి. దానికి బారహస్పత్య మానము అని పేరు వస్తుంది అనమాట. ఇప్పుడు మనం వాడే జ్యోతిష్శాస్త్రంలో చాలా భాగం అయిందే. శుక్రుడు, బృహస్పతి వీళ్ళంతా జ్యోతిష్శాస్త్రం రాశారు. అవి పెద్దగా చదువుకోక తర్వాత రాసిన వాళ్ళు పట్టుకుంటున్నారు మన వాళ్ళు. రకరకాలండి, పిచ్చి పిచ్చి అని వచ్చేసాయి. ఇవి సరిపోక మనకి విదేశీయులు ఒకటి, పైగా చైనా వాస్తు. నీ బతుకి చైనా వాస్తు ఎందుకు? ఆ దరిద్రుడికి శాస్తి చేయక నీ వాస్తు చాలదా నీకు? కొత్త కొత్తవన్నీ దింపుకు రావడం అనమాట. బృహస్పతి రాసినటువంటి శాస్త్రములు ఒక్కటి చదువుకున్నా మన జీవితం బాగుపడుతుంది. అసలు కోట ఎలా ఉండాలి, స్వప్నం వస్తే ఫలితం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆయనే రాశాడు. స్వప్నాధ్యాయం రాసింది ఆయనే. ఆరోహణం గోవృష కుంజరాణం ప్రాసాద శైలాగ్రవనస్పతీనాం విష్ఠానులేపో రుదితం మృతంచ స్వప్నేష్వగమ్యాగమనంచ పుణ్యం. ఈ స్వప్నాధ్యాయం ఆయన రాశాడు. నువ్వు కళ కంటే ఆ కళలు ఫలిస్తాయి. కానీ కళలు ఫలించాలంటే నువ్వు ఆరోగ్యవంతుడు అయి ఉండాలి అంటే మొట్టమొదట స్వప్నాధ్యాయంలోనే చెప్పాడు. అనారోగ్యవంతుడికి వచ్చే కళ ఫలించదు. వాతకం అంటే వాతరోగం వచ్చిన వాడికి, పిత్తకం పైత్యం ఉన్నవాడికి, చింతితంచ ఆలోచించటం వల్ల కళ వచ్చిన వాడికి ఆ కళల ఫలితములు ఉండవు. అనువర్జయత్, వాటిని విడిచిపెట్టన్నాడు. కొంతమందికి వాతరోగం అండి, ఒళ్ళంతా వాతమే. అటువంటి వాడు నిద్రపోయాడు, వాడికి కళ వచ్చింది. ఆ కళ పని చేయదట, వేస్ట్ అది, ఎందుకంటే రోగం ఉంది కనుక. అలాగే పిత్తకం, కొందరికి పైత్యం ఎక్కువ అనమాట. ఆ పైత్యం వల్ల వాడు ఏం చేస్తాడు, ఒళ్ళంతా గోక్కుంటూ బరుక్కుంటూ పైత్యంతో నిద్రపట్టి పట్టక ఉన్నవాడికి కళ వస్తే ఉపయోగం లేదు. ఆ కళ్ళలో వాడికి రంభ వరించినట్టు వస్తే, రంభ కాదు కదా, రోడ్డు మీద పోయేది కూడా వరించదు, అది వేస్ట్. అలాగే చింతితంచి అనువర్జయత్ అన్నాడు. పగలు దేనిని ఎక్కువ తలుచుకుంటే అది రాత్రి కల్లోకి వస్తుంది, అది వేస్ట్ అనమాట. అనగా తాతయ్య గారి కారు చూశారు ఒక ఆయన, మాంధాత కాలం నాటి కారు. గొట్టం తెగిన వెంటనే సరి అయిపోతుంది, బాగా పనిచేస్తుంది, అద్భుతం అని ఆ కారును తలుచుకున్నారట. ఆ కారును ఒకటే తలుచుకున్నాడు పగలంతా. ఇప్పుడు రాత్రి నిద్రపోయాడు. నిద్రపోతుంటే కళ వచ్చింది. ఆ కళ్ళలో వచ్చి తాతగారు స్వయంగా వచ్చి, ఈ కారుతో నేను పడలేకపోతున్నాను, అయినా నీకు దానం ఇస్తాను అన్నాడు అనుకోండి, ఏ జయకుమార్ గారికో. ఈ కళ ఫలించదు. ఎందుకని? ఈయన పగలంతా ఆ కారు తలుచుకున్నాడు కనుక. ఆ కారుని తలుచుకోకుండా ఉన్నప్పుడు కనుక కళ వచ్చి ఆయన దానం ఇచ్చినట్టు కళ వస్తే గ్యారంటీగా అది పనిచేసేది. అందువల్ల ఎప్పుడు మనం పగలు దేని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ఆలోచించిందే కళ్ళలోకి వస్తే అది కూడా వ్యర్థం అయిపోతుంది అనమాట. అందుకని రోజు పగలు నాకు బ్యాంక్ ఉద్యోగం వస్తుంది, నాకు బ్యాంక్ ఉద్యోగం వస్తుంది అని బ్యాంక్ ఉద్యోగం వస్తుందని చేతులు ఒప్పుకుని ఆ బ్యాంకు 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 అని నిద్రపోతే, ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ బ్యాంక్ ఉద్యోగం రాదు, నీకు కళ వచ్చినాయి. దాని గురించి తలుచుకో, తనంత తాను కళ రావాలి. అలాగే గురువు గారు విమానంలో నన్నేమో బదరీ తీసుకెళ్లారని మీరు ఎవరన్నా కలలో అనుకుంటే అది కూడా వేస్ట్. తలుచుకున్నారు కనుక. పగల తలుచుకోకుండా తనంత తాను కలొచ్చింది అనుకోండి, హఠాత్తుగా కలొచ్చింది, మీరు ఏది ఆలోచించలేదు, నిద్రపోయారు. అప్పుడు గురువు గారు వచ్చి రావోయ్ కమ్ విత్ మీ టు బదరీ అండ్ కేదార్ అన్నాను అనుకోండి, అది గ్యారంటీగా పనిచేస్తుంది. కాబట్టి చింతితంచ అనువర్జయత్తు, ఆలోచించటం వల్ల వచ్చిన కళ కూడా పనికిరాదు. ఇంకా ఆరోగ్యవంతుడి కళ్ళు పనిచేస్తాయి. అందులో ఏది మంచి ఏది చెడ్డో చెప్పాడు అనమాట. గో అంటే ఆవు, ఆవు మీద ఎక్కినట్టు కళ వచ్చిందా, అద్భుతమైన శుభ ఫలితం వస్తుంది. డబ్బైనా వస్తుంది, ఇల్లైనా వస్తుంది, ఇల్లాలైనా వస్తుంది, లేదా స్త్రీకి భర్త వస్తాడు, లేదా ఇంకా ఐశ్వర్యం రావచ్చు. వృష ఎద్దు మీద ఎక్కినట్టు కళ వస్తే కూడా చాలా మంచిది. కుంజరం ఏనుగు మీద ఎక్కినట్టు కళ రావడం, అందుకని గో వృష కుంజరాణం, ఆవు ఎద్దు ఏనుగు ఎక్కినట్టు కళ రావడం మంచిది. ప్రాసాద పెద్ద బిల్డింగ్ పైకి ఎక్కినట్టు కలొస్తే భలే మంచిది అండోయ్.
మంచి భవనం మీదగా ఎక్కినట్టు కలొస్తే ఏడాది తిరగకుండా ఉప్పల్లో గురువుగారికి దగ్గరలో ఓ ఫ్లాట్ కొనుక్కొని ఫ్లాట్ అయిపోతాడు, అక్కడ ఇల్లు కట్టుకొని సుఖంగా ఉంటాడు. అప్పు లేకుండా ఇల్లు కట్టుకోడు. శైల కొండెక్కినట్టు కలొస్తే కూడా మంచిది. కొండ మీదకి ఎక్కి కిందకు దూకినట్టు కల రాకూడదు. మళ్ళీ కొండెక్కి పైన కూర్చున్నట్టు కలొచ్చిందా అద్భుతమైన ఫలితం వస్తుంది. వనస్పతీనాం చెట్టు పైకి ఎక్కినట్టు కలొచ్చిందంటే అది కూడా మంచిది. విష్టానులేప, విష్ట అంటే మలం. ఏ శాశ్వత గారు వెళ్ళారు అక్కడ, కాస్త దాన్ని తీసుకుని ఒళ్ళంతా పూసుకున్నట్టుగా రాత్రి కల రావాలి. ఇతరులు పూసినట్టుగా, తాను పూసుకున్నట్టుగా. మళ్ళీ పిల్లలు అయితే పర్వాలేదు, మరి పెద్దాళ్ళది బాగుండదు, కానీ మలం పూసుకున్నట్టు కలొచ్చిందా ఇక చూడండి, వాడి ఇంట్లో వద్దంటే బంగారం అండి బాబు. ఇంక అటువంటి వాడు మంచి ప్రవచన మండపం కట్టేటటువంటి వాడికి కలొచ్చిందంటే ఒక్కొక్కడు వచ్చి బంగారం గాజిచ్చేవాడు ఒకడు, కుండలాలు ఇచ్చేవాడు ఒకడు, కంకణాలు ఇచ్చేవాడు ఒకడు. తనంత తను రావాలి కళ. మళ్ళీ పగలంతా ఆలోచిస్తే అది కళలోకి వస్తే వేస్ట్ అని చెప్పాను కదా. తనయంత తాను కళలో మలం పూసుకున్నట్టు అనుకోకుండా కలొస్తే బంగారం వస్తుందట. ఎవడన్నా ఏడుస్తున్నట్టు కలొస్తే వాడు 100 ఏళ్ళు బతుకుతాడు, అది మంచిదే. రుదితము అంటే ఏడుస్తున్న వాడిని చూడటం కూడా. మృతంచ ఎవడైనా చచ్చినట్టు కలొస్తే ఆ చచ్చిన వాడి శవాన్ని చూస్తే అది కూడా మంచిది, చాలా శుభం కలుగుతుంది. స్వప్నేష్వగమ్యాగమనంచ పుణ్యం వెళ్ళకూడని చోటికి వెళ్ళినట్టు కలొస్తే, పొందకూడని స్త్రీని పొందినట్టు కలొస్తే అది కూడా పుణ్యం, పుణ్యం ఇస్తుంది. కలలో, ఇళ్ళలో కాదు. ఇవన్నీ పుణ్యం. ఇప్పుడు కల్లో మలం పూసుకున్నట్టు వస్తే బంగారం వస్తుంది, కానీ నువ్వు ఇంట్లో కూర్చొని పూసుకున్నావు సరదాగా బయట దుర్వాసన వస్తుంది, ఇంకేం రాదు. ఇది నేను చెప్పింది స్వప్నం, స్వప్నంలో వచ్చే ఫలితం ఇది, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇలా ఎన్ని రాశాడండి. అంతటి పాండిత్యం కలిగిన కొడుకు అవుతాడు బృహస్పతి, మహాత్ముడు అవుతాడు, దేవగురుడు అవుతాడు. ఆ తర్వాత 3వ వాడు కూడా పుడతాడు నీకు. వాడికి సంవర్తుడు అని పేరు వస్తుంది. అతడు అవధూత అవుతాడు. మరుత్త మహారాజు గారి చేత యజ్ఞం చేయిస్తాడు. ఎంతో మందికి మార్గదర్శకుడు అవుతాడు అతడు. ఆ విధంగా నీకు 3 కుమారులు పుడతారు. నువ్వు జగత్ప్రసిద్ధికి ఎక్కుతావు. ఇక నువ్వు ఇక్కడ స్నానం చేసి తపస్సు చేసావు కదా, అందువల్ల ఈ నర్మదా నది తీరంలో ఉన్న ఈ రేవుకి నీ పేరు మీదుగా ఆంగిరస తీర్థము అని పేరు వస్తుంది. శివుడు చెప్పిన మాట వినండి. ఈ తీర్థంలో స్నానం చేసి శివుణ్ణి పూజిస్తే, శివుణ్ణి పూజించాలంటే అక్కడ లింగం ఉండాలిగా, ఉంది అక్కడ. అంగిరసుడు ప్రతిష్ఠించిన ఒక లింగం ఉంది, దానికి ఆంగిరసేశ్వరుడు అని పేరు. అందులో స్నానం చేసి రాగానే ఒడ్డు మీద ఉంటుందండో ఈ ఆలయం. ఆ లింగం కూడా ఉంది. ఆ లింగాన్ని దర్శనం చేసుకున్నా, భక్తితో పూజించిన ఆ క్షణమే సకల పాపముల నుంచి విముక్తుడవుతాడు. వాడి పాపాలన్నీ ఆనాటి వరకు చేసిన పాపాలన్నీ పోతాయి. మళ్ళీ బయటకు వచ్చాక కొత్త పాపాలు చేసుకోవచ్చు అనుకోండి. మళ్ళీ ఇంకో ఏడాది చేసి మళ్ళీ వేడి స్నానం చేయొచ్చు కదా. అలా చేయకండి. పాపాలు అప్పటి వరకు ఉన్నవి విముక్తి అవుతాయి. పైగా రుద్రలోకం సగచ్చతి, వాడు కైలాసానికి కూడా పెడతాడు. అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. పుత్రులు లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేసి శివుణ్ణి పూజిస్తే సత్పుత్రుడు పుడతాడు. దరిద్రుడికి ధనం లభిస్తుంది. వాంఛితార్థ ఫలం లభేత్. అందులో స్నానం చేసి శివుడికి భక్తితో నమస్కారం చేసుకున్నవాడు ఏదనుకుంటే ఆ కోరిక తీరుతుంది, కోరుకున్న కోరిక తీరుతుంది, ఆ సంపద వస్తుంది. ధర్మరాజా, ఇది ఆంగిరస తీర్థ మహామహిమ. ఇక ఇప్పుడు నీకు కోటి తీర్థ మహిమ చెబుతున్నాను. ఈ తీర్థం దాటి 1-2 మైళ్ళు ఎడితే అక్కడ కోటి తీర్థం అని ఒక తీర్థం ఉన్నది. అక్కడ ఆ తీర్థానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? అక్కడ స్నానం చేస్తే కోటి తీర్థములలో ఒకేసారి స్నానం చేసిన ఫలితం వస్తుంది. అసలు అది అసంభవం కదా నిజానికి. ఒక రేవులో స్నానం చేస్తే ఒక రేవులో స్నానం చేసిన ఫలితం రావాలి, కానీ ఇక్కడ అలా కాదు. ఆ రేవులో స్నానం చేస్తే, ఒకసారి స్నానం చేస్తే ఒకేసారి కోటి నదులలో స్నానం చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. అక్కడ ఒక బ్రాహ్మణుడికి అన్నం పెడితే 1,000,000 మంది విప్రులకు అన్నం పెట్టిన ఫలితం లభిస్తుంది. అక్కడ 1 బంగారు కాసు దానం చేస్తే 1,000,000 కాసులు దానం చేసిన ఫలితం లభిస్తుంది. అక్కడ స్నానం చేసి పితృదేవతలకి తర్పణం ఇస్తే శాశ్వతంగా పితృదేవతలకి తద్దినాలు అవి పెట్టిన వాడు పొందే పుణ్యం పొందుతాడు. ఈ లోకంలో చాలా మందికి సంతానం లేకపోవడానికి గల కారణం, అనేకములైన ఇబ్బందులకి కారణం పితృదేవత అనుగ్రహం లేకపోవటమే.
దేవతానుగ్రహం కంటే పితృదేవతానుగ్రహం ముఖ్యమండి. దేవతలు అనుగ్రహించకపోతే వచ్చే నష్టం తక్కువ, కానీ పితృదేవతలు అనుగ్రహించకపోతే ఆ వంశంలో ఒక్కడు సుఖంగా ఉండడు. అందుకే ఒక్కొక్క ఇంట్లో ఎప్పుడు దరిద్రమే, ఒక్కొక్క ఇంట్లో ఎప్పుడు భార్యకి భర్త, భర్తకి భార్య దూరం అయిపోతూ ఉంటారు. ఒక్కొక్క కుటుంబంలో సంతానం ఉండదు, పుట్టినా వాళ్ళు ఏడిపిస్తారు. దీనికి గల కారణం పితృదేవతలకి పిండ ప్రదానాలు ఒకప్పుడు సక్రమంగా జరగలేదు, దానివల్ల వాళ్ళు శపిస్తారు. ఆ శాపానికి గురైనటువంటి వాళ్ళ వంశాలు ఇలా దౌర్భాగ్యంతో ఏడుస్తాయి. అటువంటి దానికి విమోచనం ఏమిటి? ఈ కోటి తీర్థమునకు వెళ్ళి స్నానం చేసి 2 చేతులు జోడించి పితృదేవతలకు నమస్కరించి 3 మార్లు చేతిలోకి నీళ్లు తీసుకుని, పితృదేవతలారా, మేము తెలుసో తెలియకో అపచారం చేశాం, మా వంశం వాళ్ళం పితృకార్యాలు చెయ్యలేదు, తద్దినములు పెట్టలేదు, పాప ప్రాయశ్చిత్తంగా, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు మీకోసం 3 సార్లు నీళ్లు వదులుతున్నాం. ఈ నీటితో మీరు సంతృప్తి పొందండి, మమ్మల్ని అనుగ్రహించండి అనుకుంటే చాలట. వెంటనే పితృదేవతలు అనుగ్రహిస్తారు. ఇక వీరికి భవిష్యత్తులో ఏ కష్టము నష్టము లేకుండా వాళ్ళు అనుగ్రహిస్తారు. అక్కడ మహాదేవుణ్ణి పూజిస్తే, శివుణ్ణి పూజిస్తే వాజపేయము అని ఒక యజ్ఞం ఉన్నది. ఆ యజ్ఞం చేసిన మహాఫలితం లభిస్తుంది. ఇది కోటి తీర్థ మహాత్మ్యం. ఇంకా తర్వాత మరొకటి ఉన్నది, దానికి అయోని సంభవ తీర్థ మహాత్మ్యం అని పేరు. ఈ తీర్థం మాత్రం గురువుగారి అనుగ్రహం లేకుండా వెళ్ళకూడదట. అయోని తీర్థము అంటే మళ్ళీ పుట్టకుండా ఉండటం, యోని నుండి జన్మించవలసిన అవసరము లేకుండా మోక్షం ఇచ్చే తీర్థం అని పేరు. ఇది కేవలం గురు కటాక్షం ఉంటేనే వెడతాం, గురువుతో మాత్రమే వెళ్ళాలి. అందుకే గురువు లేనటువంటి వాడు ఈ తీర్థములకు వెళ్లకుండా భక్తితో కథ వింటే చాలు. వితౌట్ గురు వన్ షుడ్ నాట్ గో దేర్, అదొక నియమం పెట్టాడు ఇక్కడ. ఎందుకంటే ఇది పునర్జన్మ లేకుండా చేస్తుంది కనుక. ఇది పరమ పవిత్రమైన మాహిష్మతి నదికి, మాహిష్మతీపురానికి దగ్గరలో ఉంటుంది, నర్మదా తీరంలో. ఈ తీర్థం శుభప్రదమైనది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఇక్కడ స్నానం చేశాడు. అప్పుడు దేవతలు వచ్చి, బ్రహ్మదేవ, ఈ తీర్థములో స్నానము చేసిన వాడికి పునర్జన్మ లేకుండా చెయ్యి అనగా, పునర్జన్మ లేకుండా చేసే శక్తి నాకు లేదు, కేవలం శివుడికి కేశవుడికే ఉంది అని భక్తితో శివకేశవుల్ని పిలిస్తే ఇద్దరూ అక్కడికి ఒకేసారి వచ్చారు. అప్పుడు ఆయన వాళ్ళకి నమస్కరించి దేవతల కోరికని విన్నవించాడు. అప్పుడు వాళ్ళే ఉన్నారు, సద్గురువుని సేవించి ఆయన అనుమతితో కాని లేక ఆయనతో కలిసి కాని ఈ తీర్థమునకు వచ్చి స్నానం చేసి పితృదేవతలకు ముమ్మారు తర్పణములు ఇచ్చినటువంటి వాడు పాప విముక్తుడవుతాడు. మళ్ళీ ఎప్పుడూ అతడు యోనిద్వారం నపశ్యతి అంటే జన్మ ఎత్తడని అర్థం, అక్కడ పునర్జన్మ ఎత్తడు అని వరం ఇచ్చారు వాళ్ళు. అంత గొప్ప తీర్థం. చిత్రం ఏంటో తెలుసా? ఆ తీర్థం ఎక్కడుందో ఎంత ప్రయత్నించినా మీరు ఏ గూగుల్లో కొట్టినా మీకు అది కనపడచండి. కారణం ఏంటో తెలుసా? గురుభక్తి లేని వాళ్ళకి అది దర్శనం లేకుండా చేసేశారట. మా గురువుని మేము నమ్మాం, ఆయన చెబితే ప్రమాణం, ఆయన ఏం చెప్పినా చేస్తాం అని కఠోర భక్తి కలిగినటువంటి వాళ్ళు ఆయనతో వెడితే ఆయన మాత్రమే ఇదే ఆ స్థలం అని చెప్పగలడు. అప్పుడు మాత్రమే ఇది దర్శనం అవుతుంది. అలా చెప్పే గురువు ఉపాసకుడై ఉండాలి. గురువులు చాలా మంది ఉంటారుగా, వాళ్ళందరికీ కనపడ్డారు. ఇప్పటికీ ఆ తీర్థం కోసం ఎంతోమంది వెతుకుతూనే ఉంటారండి. ఏది ఏది అంటారు. ఇందులో చెబుతాడు 114 అధ్యాయం. ఎన్నో అధ్యాయం ఇది? రేవాఖండంలో 114 అధ్యాయంలో ఇంటికి వెళ్ళాక చూసుకోండి ఒకసారి. ఆ 114 అధ్యాయంలో ఈ తీర్థం గురించి చెప్పారు. ఈ తీర్థముని ఎంతమంది వెతికారో తెలుసా? ఈ తీర్థములో స్నానము చేసినటువంటి వాళ్ళని ఈ యుగంలో నేను కొద్ది మందిని చూశాను. అందులో మన ప్రధాని గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు, వారిద్దరూ అందులో స్నానం చేశారు తెలుసా. వాళ్ళు యోగులు, వాళ్ళకి అసలు ఏమి లేవండి. వాళ్ళు మన అదృష్టం వల్ల సన్యాసులలో వచ్చారండి, మహాత్ములు వచ్చారండి. కాసేపు మీరు రాజకీయాలు పార్టీలు పక్కన పెట్టేయండి అంతే. మాబోటి గురువులు ఎందుకు ప్రశంసిస్తాం? మాకేం కోరుకుంది? మాకేం పదవులు కావాలా? మేమన్నా ఇంకోటి ఆశించామా? మేమేం చేసినా లోకశ్రేయస్ కోసమే. కాబట్టి మాబోటి వాళ్ళు అన్నామంటే దాని వెనకాతల అంతరార్థం ఉంటుంది. వాళ్ళు మహాత్ములు. అటువంటి తీర్థములు వాళ్ళు చూడగలుగుతారు. ఆ తీర్థంలో స్నానం చేసిన వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు. ఎక్కడికి? ముక్తికి. తొందరగా అంటే ఇప్పుడు చచ్చిపోతారు కదా సుమా, ఈ జన్మతో విముక్తిని. మళ్ళీ కొంతమందికి అనుమానం, అయ్యి బాబోయ్, అయితే మీ గురువు గారు మీతో చచ్చిన ఆ తీర్థానికి రావండి, స్నానం చేస్తే పైకి వెళ్ళిపోతామా అని. ఎక్కడికి వాళ్ళు 100 ఏళ్ళు నిండే కానీ అర్థం. నేను అలాంటి వాళ్ళని ఒకళ్ళిద్దరు చూశాను. నేను ఒకసారి పురాణం చెబుతూ ఉంటే నా దగ్గరకు ఒక భక్తుడు వచ్చాడు. అప్పటికే ఆయనకి 70 ఏళ్ళు. నేను ఆ తీర్థానికి వెళ్ళాలి, మిమ్మల్ని డబ్బులు పెట్టి తీసుకెడతానంటే ఇప్పుడు నేను రాలేను, దీక్షలో ఉన్నాను, కానీ నువ్వు అక్కడికి వెళ్ళాక నాకు ఫోన్ చేయి, పలానా చోట అని చెబుతానన్నాను. వెళ్ళాడు, స్నానం చేశాడు. 98 ఏళ్ళు వరకు బతికాడు. 98వ ఏట హాయిగా కూర్చుని శరీరం విడిచిపెట్టాడు.
ఏ రోగం లేదు, కూర్చున్నవాడు కూర్చున్నట్టు వెళ్ళిపోయాడు. ఆయన ముక్తికి వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్ళు ఎంతోమందిని చూశాను నేను, మహానుభావులను చూశాను. ఆ తీర్థస్థానం అంటే ఎన్ని జన్మల పుణ్యం అండి. అందుకే నేను చెప్తాను, అలాంటి తీర్థముల గురించి చెప్తున్నప్పుడు నా మనసు అంతా ఒక్కసారి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. అందులో స్నానం చేసి ఎంత తొందరగా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ మన భక్తులు అడిగారుగా, అందుకని వీళ్ళ కోసం ఇంకొక 36 ఏళ్ళు పురాణం చెప్పాక వెళతాను. ఇప్పుడు నాకు కూడా 90 ఏళ్ళు వచ్చేస్తాయి, శుభ్రంగా వెళ్ళిపోదాం, అందరం కలిసి ఆడదాం. 100 ఏళ్ళు నిండిన వాళ్ళు, కుర్రాళ్ళు మాత్రం నాన్న మనసుమా, కుర్రాళ్ళకి ఇంకా టైం ఉంది. నేను చెప్పేది కాస్త పెద్దవాళ్ళకి, ఏ సూర్యబాబు గారు లాంటి వాళ్ళు తీసుకెడతాను. అది కూడా నన్ను నమ్మి నాతో స్నానం చేస్తాను. తీరా అక్కడికి వచ్చాక ఎన్ని పరీక్షలు అనుకుంటారు. ఈ అయోని సంభవ తీర్థం యొక్క మహిమ ఎంత గొప్పదంటే, అక్కడ దాకా వెళ్ళేదాకా ఆరోగ్యంగా ఉంటాడు, అక్కడ స్నానం చేసేటప్పుడు జ్వరం రావడం, లేదా ఆపోటి బాబోయ్ చల్లి తట్టుకోలేనండం, ఏదో రకంగానండి వాడు స్నానం చేయరండి. మేము 3 సార్లు వెళ్ళాం నర్మదా తీరానికి. అందులో ఓసారేమో ఉజ్జయినిలో పురాణం చెప్పుకుని తీసుకెళ్ళాను, ఓసారి అక్కడే 5 రోజులు చెప్పించాను పురాణం. అలా ఎన్నోసార్లు వెళ్ళాం. కానీ చిత్రం చెప్పమంటారా, ఈ ఒక్క తీర్థం దగ్గరికి కేవలం నాతో ఇద్దరే వచ్చారు, మిగతా వాళ్ళు ఎవరు రాలేకపోయారు. ఎవరికి వాళ్ళకి ఏదో ఆటంకం, కారణం తెలియదు. ఆ తర్వాత బాబోయ్ అండం, తీరా టిక్కెట్లు రిజర్వ్ అయిపోయాయి, కుదరదని ఆర్గనైజర్ గారు వెనక్కి లాక్కుపోయాడు. ఏం చేస్తాం, టిక్కెట్లు బుక్ అయిపోయాయి, ఇంకో రోజు మీకోసం ఎలాగా అన్నారు వాళ్ళు. అలా అయ్యింది. కారణం ఏమిటంటే వాళ్ళకి పునర్జన్మ లేకుండా ఉండే యోగం ఇంకా రాలేదు, మళ్ళీ జన్మించవలసిన యోగం ఏదో వచ్చింది. ఎక్కడో వాళ్ళలో లోపం ఉంది, సంథింగ్. ఎక్కడో గురువు గారిని అనుమానించి ఉంటారు వాళ్ళు. గురువుగారు ఇలాగే చెబుతారు, మనం ఎందుకు చెయ్యాలి అనుకుని ఉంటారు. అందుకని అక్కడికి వెళ్ళాక రాదు. ఈ రోజు నుంచి మీకు ముందే చెబుతున్నాను, ఒకవేళ మీలో ఎవరికైనా యోగం ఉండి ఉజ్జయిని ఓంకారాలు వచ్చేటటువంటి వాళ్ళు ఓంకార క్షేత్రం దగ్గర ఈ తీర్థానికి వెళ్ళాలనుకుంటే రోజు విడిచిపెట్టకుండా ఆ యోగం కలగాలని అనుదినము వందే గురు పదద్వంద్వమవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః అనే శ్లోకం విడిచిపెట్టకుండా చదవండి. అలా చదవగా మనస్ఫూర్తిగా చదవగా ఆయన అనుగ్రహం కలిగితే పెడతాం, లేకపోతే వెళ్ళలేము, అంతే. పోలండి, పర్వాలేదు, కనీసం విన్నాం కదా, వినడం వల్ల ఈ జన్మలో కాబట్టి ఇంకో జన్మలో అయినా ముక్తి పొందొచ్చు. అంత గొప్పది ఈ అయోని సంభవ తీర్థం. ఇప్పుడు ఇక అంగారక తీర్థ మహిమ గురించి చెబుతున్నాను, వినని ధర్మరాజు గారికి చెప్పాడు. పూర్వం కుజుడు ఉజ్జయినిలో జన్మించాడు. పరమేశ్వరుడు సతీదేవికి దూరమై 1000 ఏళ్ళు మహాతపస్సు చేశాడు ఒకప్పుడు ఆయన. సతీదేవి దక్షయజ్ఞంలో భస్మం అయిపోయాక సతీ సతీ అంటూ మతి లేకుండా ఆయన ఏకధాటిన మహాతపస్సు చేశాడు. పూర్ణం వర్ష సహస్రంతు, పూర్తిగా 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. 1000 ఏళ్ళు అయ్యాక భక్తులు దేవతలు శివ కళ్ళు తెరువు, మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించారు. తారకాసురుడి బాధలు తట్టుకోలేక ప్రార్థించారు. అప్పుడు ఆయన హఠాత్తుగా కళ్ళు విప్పాడు. ఎప్పుడైనా 1000 ఏళ్ళు కళ్ళు మూసుకుని హఠాత్తుగా కళ్ళు విప్పితే అవుతుందండి, ఇలా కళ్ళు నులుచుకుపోతాయి. పరమేశ్వరుడికి ఉండదు, కానీ మన కోసం ఆయన కూడా అలా చేశాడు. ఇంతెందుకు, గాఢంగా నిద్రపోతున్నప్పుడు హఠాత్తుగా లేతే అవుతుంది, మీకు కళ్ళు వెంటనే తెరుచుకోగలరా, తెరుచుకోలేరు, అంటారు, ఇలా చూస్తారు. అప్పుడు కళ్ళల్లోంచి నీళ్లు తిరుగుతాయి, లేదా చెమట పట్టేస్తుంది. మరి కొంతమంది అయితే గాఢంగా నిద్రపోతున్నప్పుడు ఫోన్ వచ్చింది అనుకోండి, వాడు అప్పుడు పిచ్చి పిచ్చి మాట్లాడతాను అంటే, అలా మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటారు. మంచి మత్తుగా పొద్దుటే పెందరాళ్ళే 8ంటికి ఫోన్ చేశాను ఒక శిష్యుడికి. ఒకసారి నేను పెందరాళ్ళు 8ంటికి, అప్పుడు ఆయన ఫోన్ ఎత్తి ఎవరో అంటే అప్పటికే లేవలేదన్నవాడు మహానుభావుడు. ఒక్కొక్కళ్ళ అదృష్టం అది, ఆయన చేత పూజ చేయించుకుంటున్న అమ్మవారి అదృష్టం అది. సరే, ఎవరి అదృష్టం అనుకోండి. అలాగా ఆ నిద్రమత్తున్నప్పుడు, ఆ కళ్ళు తెరవలేనప్పుడు ఎన్ని ఇబ్బందులు వస్తాయో. అలాగే ఇంట్లో చలిలో కూర్చుని హఠాత్తుగా ఎండలోకి వస్తే కూడా కళ్ళు మండుతాయి, అప్పుడు చెమటలు పడతాయి. ఇది మానవ సహజం. కానీ విచిత్రం, దేవతలకి చెమట పట్టదు, కంటి మీద రెప్పపాటు ఉండదు. అందుకే దేవతల్ని అనిమిషులు అంటారు. నిమిషం అంటే రెప్పపాటు అని, చిటికి మటికి రెప్పపాటు ఉంటుంది మనకి. రెప్ప వేయకుండా మీలో ఎవరైనా 2 గంటలు గురువుగారిని చూడగలరా? చూడండి, చూడలేరు. ఒక ఆయన ఈ మధ్య నేను ఉంటానండి అన్నాడు, కళ్ళజోడు ఇలా పెట్టుకుని. ఈ కళ్ళజోడని కథలు ఏం చేస్తున్నా నాకేం తెలుసు. అందువల్ల అలా కుదరదు. అందువల్ల సీసీ కెమెరాలో కెమెరా పెడతాను, ఇలాగే గుడ్లు అప్పగించి 2 గంటలు ఉంటే ఏ దోమ కంట్లో గడుతుంది, అంతే సంగతి. అందుకని మనకి ఈ దోమల వల్ల
డస్ట్ పార్టికల్స్ ధూళి కణాల వల్ల ప్రమాదం గనక ఈ రెప్ప పెట్టాడు. అదే దేవతలకైతే ఈ రెప్పపాటు ఉండదు, అందుకని వాళ్ళని అనిమిషులు అనిమేషులు అన్నారు. దేవతలకే రెప్పపాటు లేక చెమట లేకుండా ఉంటే, దుర్వాసన లేకుండా ఉంటే, ఇంతమంది దేవతలు సృష్టించిన పరమేశ్వరుడికి అసలు ఉంటాయి? అవి ఉండవు కదా. కానీ లోకశ్రేయస్సు కోసం 1000 ఏళ్లు తపస్సు చేసిన పరమేశ్వరుడు ఒక్కసారి కళ్ళు విప్పగానే ఆయన నుదుటి నుంచి కొంచెం చెమట పుట్టింది, శ్రమజలం, స్వేదజలం పుట్టింది. ఆ చెమట కింద పడుతూ ఉంటే టక్కున భూదేవి ఒక స్త్రీ రూపం ధరించి 2 చేతులతో ఆ చెమటను గుటుక్కును మింగింది. టక్కున గర్భము ధరించింది. గర్భం ధరించి సద్యోగర్భం అంటారు దాన్ని. వెంటనే గర్భం ధరించి వెంటనే పిల్లవాడిని కన్నది. సాధారణంగా 9 నెలలు గర్భవతులు నానాయాతన పడిపోతూ ఉంటారు. ఈలోపు కడుపులు తెప్పడాలు, వామిటింగ్స్. ఈ వామిటింగ్స్తో పాటు రకరకాల వాంటింగ్స్, ఏవో తినాలనిపిస్తాయి కదా. కజ్జికాయలు తినాలని కొందరు, ఏవో గజ్జికాయలు తినాలని కొందరు, బూరెలు తినాలని కొందరు, గారెలు తినాలని కొందరు, కసిగా 3 కూడా తిరిగాలన్నంత వాళ్ళు కొందరు. ఈ కోరికలు ఉంటాయి. ఇవన్నీ అయ్యాక 9 నెలలు గడిచాక సహజ ప్రసవం అయినా అయి ఉంటుంది, లేదా ఆసుపత్రి కడితే కసిక్కర కోత వేసేసి 1,00,000 రూపాయలు బిల్లేసి పొమ్మంటారు. ఇన్ని కష్టాలు పాపం ప్రసవం అంటే. అందుకే ఇన్ని బాధలు పడుతున్న స్త్రీల యొక్క రుణం తీర్చుకోలేము, వాళ్ళకి నమస్కారం చెయ్యాలి. మొగుడు పని ఉంది, హాయిగా ఇంటికి వస్తే నాకు కొడుకుట్టాడు, నాకు కూతురు ఇట్టిందని వాట్సాప్లో మెసేజ్ పెట్టడమే తప్ప అసలు బాధ పడేది పాపం వాళ్ళు. ఆహా మగాడా అనిపిస్తున్నవాడు. అంటే నేను చెప్పేది పెద్ద కుటుంబాన్ని పట్టించుకునేవాడు. పాపం మీలా పట్టించుకుని భార్యకి అన్ని ముచ్చట్లు తీరుస్తూ, అహనా భార్య అంట, ఓహోనా భార్య అంట అని భార్యను ముద్దుగా పిలుస్తూ, ఆవిడ గౌరవిస్తూ, ఆవిడ ఆసుపత్రికి తీసుకొడుతూ, ఆవిడ కష్టసుఖాలు పాలు పంచుకుంటూ, ఆవిడ ప్రసవ సమయంలో మూలుగుతూ ఉంటే ఈయనే మూలుగుతూ, వెనకడు కొడు ఉండేవాడు, వీడు కొడితే వాడు పక్కవాడు మూలిగేవాడు. మేస్టార్ వీడు కొట్టినప్పుడు అమ్మా అమ్మా అనేవాడు. అసలు తప్పులు వాడు తింటే వీడు మూలిగేవాడు. అలా కొంతమంది పాపం భార్యకి సాయం చేస్తే అది వేరే విషయం, కానీ లేకపోతే పాపం భార్యల కష్టాలు భార్యలు. కానీ ఇక్కడ భూదేవి ఏ కష్టమూ లేకుండా తక్షణం ఆ చెమట తాగి ఆ క్షణమే గర్భం ధరించి ఆ క్షణమే పిల్లవాడిని కన్నది. ఇటువంటి గర్భములను సద్యోగర్భము అంటారు. అలా పుట్టిన కుర్రాడు ఎర్రని కాంతితో పుట్టాడు. ఏంటో కొంతమందికి అలా అదృష్టం అంటే ఎర్రగా అందంగా బలం విసమిసలాడిపోతారు, మెలమెల్లాడిపోతారు. కొంతమంది దిక్కుమాలు అలా నల్లగా ఉంటారు. ఈయన అంటే సరదాగా అంటాను సుమా, వాడు నల్లగా ఉన్నాడని బాధపడకండి, కృష్ణుడే ఎంతో నల్లగా ఉన్నాడు. ఒరిజినల్ కలరు ఎండలోకి వెళ్ళి ఏమవుతుంది. కాబట్టి మళ్ళీ ఇలా అనపోతే రేపు ఉపన్యాసానికి రారు. పడవాలి ఇక్కడ అంటే మమ్మల్ని నల్లగా ఉన్నారని ధిక్కరించారని. నల్లగా నలుపు నాణ్యం, తెలుపు తేణ్యం, ఎరుపు ఎణ్యం అన్నారు. కాబట్టి ఈయన ఎర్రగా పుట్టాడు, పగడంలో నాలాగా అనమాట. ఈ అందాల కుర్రాడికి ఆయన వెంటనే ఏమని పేరెట్టాడు, ఆహాహాహా నువ్వు నిప్పువలే కణకణలాడుతున్న నిప్పులో ఉన్నావు, అందుకని అంగారహ అని పేరు పెట్టాడు. అంగారం అంటే నిప్పు, అది కూడా చింత నిప్పులు చూసారా, ఎర్రగా ఉంటాయి. అంగారము అంగారకము అనే శబ్దములకు నిప్పు అని అర్థం. నిప్పులో ఉంటాడట ఆయన. సంస్కృతంలో అంగారము, అదే ప్రాకృతంలో ఇంగాలము, తెలుగులో ఇంగలము అయిందనమాట. ఇంగాలహ అంటే ప్రాకృత భాష, సంస్కృతంలో అంగారహ. అంగారహ, ఇంగాలో, ఇంగలము అని మనకి బాల వ్యాకరణంలో తత్సమంలో చెబుతాడు చక్కగా. సంస్కృత ప్రాకృత సమంబైన భాషంబు తత్సమంబు అని. ఇంత ఎరుపు ఎవరు ఉండరట. తర్వాత అంగారుడు అనే పేరు కాకుండా ఇంకేమన్నాడు, నాయన నువ్వు భూదేవికి పుట్టావు. కు అంటే భూమి, జ అంటే పుట్టుట, అందుకని కుజహ అని పేరు వస్తుంది. కు అంటే భూమి, గుర్తుపెట్టుకోండి. అందుకే కువలయం అంటే భూమండలం, జ అంటే పుట్టుట, కు పక్కన జా చేరిస్తే కుజహ, భూమికి పుట్టినవాడు. భౌముడు అన్నా, కుదుడు అన్నా, భూమిపుత్రుడు అన్నా నువ్వే. నువ్వు వెళ్ళి కాశీలో నా లింగాన్ని ప్రతిష్ఠించి గ్రహమై కూర్చో అనగానే ఆయన కాశీ వెళ్ళాడు. ఆ శివుణ్ణి ప్రతిష్ఠించాడు. ఇప్పటికి కూడా అక్కడ అంగారేశ్వరుడు, కుజేశ్వరుడు అని ఒక లింగం ఉంది కాశీలో. ఆ లింగ ప్రతిష్ఠ అయ్యాక ఈయన గ్రహం అయ్యాడు. గ్రహమైన అంతఃపూర్వమే ఉన్న గొప్ప గ్రహాలు ఈయన పెద్దగా గౌరవించలేదు, గుర్తించలేదు. కొంతమంది ఇల్లు కట్టుకున్నా వాటికి పర్మిషన్ ఉండకపోతే ఇబ్బంది కదా. మున్సిపాలిటీ పర్మిషన్, కార్పొరేషన్ పర్మిషన్ అయితే ఇబ్బంది. ఇక అక్కడ నుంచి రోజు ఎంప్లాయీస్ వచ్చి లంచాలు లాగేస్తారు. అలాగే సూర్యుడు, బృహస్పతి,
చంద్రుడు, వీరెవరు ఈ కుజుడిని పెద్దగా గుర్తించలేదట. గ్రహమైతే అయి ఉండొచ్చు కాక, మా లెవెల్ వేరన్నట్టుగా కొంచెం చూశారు. అప్పుడు ఈయనకి బాధ కలిగింది. నేను అందరికంటే గొప్ప పేరు తెచ్చుకోవాలి, కుజదోషం అంటే జనం ఒడిగిపోవాలి, ఆ కుజదోష నివృత్తికి నా దగ్గరికి రావాలని భావించి నర్మదా నదీ తీరానికి వచ్చాడు. ఒక రేవు దగ్గర కఠోర తపస్సు చేశాడు. ఏకంగా 10 కోట్ల సంవత్సరములు తపస్సు చేశాట ఒకానొకప్పుడు సృష్టి ఆరంభ కాలంలో. ఆ తపస్సుకు మెచ్చుకున్న పరమేశ్వరుడు ప్రత్యక్షమై, పుత్ర కిం వాంఛసి అన్నాడు. ఏం కోరుకుంటున్నావు అనగానే, మహాత్మా, దేవతలకి కూడా దుర్లభమైన వరాలు ఇచ్చే శక్తి నీ దగ్గర ఉన్నది. ఇప్పటి వరకు నేను గ్రహమైన ఎక్కువ కీర్తి పొందలేకపోయాను. అన్ని గ్రహాల కంటే నన్ను అందరూ గుర్తించాలి, నా దగ్గరికి తరచూ రావాలి. నా పేరు చెబితే భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయభక్తులు రెండు ఉండాలి. కేవలం భక్తి ఉన్న ఇబ్బందే, కేవలం భయం ఉన్న ప్రమాదమే. ఈ రెండూ ఉండాలి. పర్వతాలు ఉన్నంతకాలం, తక్కిన గ్రహములున్నంతకాలం, నదీ నదములున్నంతకాలం, సముద్రాలున్నంతకాలం నా వరం అక్షయం కావాలి, ప్రజలు నన్ను తలుచుకోవాలి అనగానే, తథాస్తు, ఈ రోజు నుంచి నీవు బలమైన గ్రహంగా పేరు పొందుతావు. జాతకంలో నీ దోషం ఉన్నవాళ్ళు నీ పేరు చెబితే వణిగిపోతారు. కుజదోషం అని రోజు తలుచుకుంటారు. ఇక జ్యోతిష్కులకి పండగే పండగ నీ పేరు చెప్పి. ఈ కుజదోషం తొలగడానికి నీ దగ్గరకు వచ్చి నిన్ను పూజిస్తారు. నువ్వు మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో పుట్టావు. ఉజ్జయినిలో ఆయన పుట్టాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని మధ్యప్రదేశం అంటారు. సంస్కృతంలో మధ్య అంటే నడుమండో, కడుపుని నడుముని మధ్య అంటారు. భూదేవి ఒక స్త్రీ, ఆమె కడుపు నడుమే మధ్యప్రదేశము. అందుకే ఆ కడుపులోంచి పుట్టేవు నువ్వు డైరెక్ట్గా. ఈ ప్రాంతం మధ్యప్రదేశం అని పిలువబడుతుంది. ఇక్కడ నా జ్యోతిర్లింగం ఉంది. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక పీఠము ఉంటుంది. ఉజ్జయిన్యాం మహాకాలం అని నన్ను జ్యోతిర్లింగంగా ఇక్కడ పూజిస్తారు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, అక్కడ మహాకాళి కూడా ఉంది. అక్కడే క్షిప్రా నదీ తీరంలో నువ్వు పుట్టావు. నీకు అక్కడ ఒక గుడి ఉంటుంది. నిన్నందరూ ఈ రోజు నుంచి కుజేశ్వరుడు అని పిలుస్తారు. నీ దర్శనం చేసుకున్న వాడికి కుజదోషం పోయి సకల మంగళములు కలుగుతాయి గనక నీకు మంగళుడు అని కొత్త పేరు వస్తుంది. మంగళ, నీ దర్శనం వల్ల అమంగళములు తొలగిపోతాయి. నిన్ను మంగళ మహాదేవుడు అని నా పేరుతో కలిపి స్తోత్రం చేస్తారు. మహాదేవుడు అంటే శివుడు, ఈయన పేరు మంగళుడు. వెరసి అందుకే ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు మంగళ మహాదేవ్ అంటారు. మీరు ఉత్తర కుజుడు ఎక్కడున్నాడండి అని అడిగారు కూడా తెలుగులో. మా గురువుగారు చెప్పారండి, కుజుడు కహాహై అంటే కుజుడా అని బొరగొక్కుంటారు. అదే మంగళ మహాదేవ్ అంటే వెంటనే చెబుతారు. మంగళేశ్వర్, మంగళ మహాదేవ్. అక్కడ కుజుడికి ఆలయం ఉంది. కుజుడు విగ్రహ రూపంలో ఉంటాడు, శివలింగ ఆకారంలో ఉంటాడు. శివలింగం అనుకునే సుమా, అది కుజుడి యొక్క ఆకారం, లింగ రూపంలో ఉంటాడు. ఆ కుజుడికి ప్రతి మంగళవారము అన్నంతో అభిషేకం చేస్తారు. రోజూ చేస్తారు, మంగళవారం స్పెషల్ అన్నమాట. ఎవరికైనా కుజదోషం ఉంటే ఉజ్జయిని వెళ్ళి, అందున మంగళవారం నాడు ప్రత్యేకంగా అక్కడ ఉండి అన్నంతో ఆయనకి అభిషేకం చేయించుకుంటే కేవలం 3 రోజులలో కుజదోషం తొలగి వాడికి సకల శుభాలు కలుగుతాయి. మంచి భక్తురాలు ఒక ఆవిడ ఉంది నాకు. ఆవిడకు ఒక కొడుకు ఎప్పుడు పెళ్ళవట్లా. సరే పెళ్ళవట్లేదు కదా, నువ్వు సంబంధం చెబితే ఎవడో దౌర్భాగ్యుడు, పనికిమాలాడు, అక్షరం దానివాడు కుజదోషం ఉందని చెప్పాట. ఆ అమ్మాయి ఏమో కొడుక్కి పెళ్లి మానేస్తుంది. పిచ్చి మాటలేదు, అసలు ఏమీ లేదు అందులో, అదొక వెర్రి. ఒకవేళ నిజంగా ఉందనుకోండి, ఈ మంగళ మహాదేవుడి దగ్గరికి వెళ్ళి అన్నంతో అభిషేకం చేసుకుంటే ఆ దోషం పోయి శుభాలు దొరుకుతాయి. శుభాలు దొరుకుతాయి నేను చెబితే విరిపించుకోకుండా అక్షరం మొక్కరాని వాడిని పట్టుకుంటారు కొంతమంది. వాళ్ళ కర్మ వాళ్ళది, ఎవడి కర్మయోగం వాళ్ళది అనుకోండి. పూర్వం 100 రూపాయలకి అభిషేకం అది. ఇప్పుడు ఈ మధ్యనే 200 దాటి 300 అయిందని విన్నాను. ఏమన్నా 300కి అన్నం ఇచ్చి అభిషేకం చేయిస్తున్నారు కదా, మన దోషాలు తొలగిస్తున్నారు కదా, ఆలయం కోసం ఆ మాత్రం ఇవ్వలేమా? 300, 400, 500 అంత దూరం ఫ్లైట్లో పెడతాడు. విమానంలో ఇండోర్లో దిగి అక్కడి నుంచి నానాయాతన పడి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకెళ్ళి 500 అంటాడు. అప్పుడు నీకు ఎలా తొలుగుతాయి దోషాలు చెప్పండి? ఏ అర్చకుడికి ఒక 500 ఇవ్వలేవా మాత్రం? నీ బొంద ఇవ్వలేవా 100? ఇంత దూరం నుంచి వెళ్ళి కూడా రైళ్ళకి ఖర్చు పెడతాడు, టీలకు ఖర్చు పెడతాడు దానిలోనండి. ఈ రైల్వే రిజర్వేషన్ చేసుకుని వాళ్ళు ఉంటారే, వాడు తగిన టీ బిల్లు ఉంటుంది 200. అందరూ నా ఓటు వాడు ఇప్పిస్తే ఇంకో 100 టీలు ఎక్కువ తగ్గుతాడు. ఇక టిఫిన్లకు ఖర్చు ఉంటుంది. ఎంత ఖర్చు, రూములకు ఖర్చు పెడతాం, ఆటోలకు ఖర్చు పెడతాం. ఎవరి దగ్గర బేరం కుదరదు. ఒక్క అర్చకుడి దగ్గరకు వచ్చేసరికి ఏమిటో తెలియదు. కానీ ఏమండి 200 అండి అభిషేకానికి, 100 వచ్చుకోకూడదా అంటే దేవుడిని ఎత్తి మీద ఎందా అని వాడు ఇచ్చుకుంటాడు.
అక్కడ మాత్రం లోభించకుండా పూజ చేయించుకోండి. విత్త శాఠ్యన్నకారయేత్, పిసినిగొట్టుతనం చూపించవద్దు, డబ్బు దగ్గర లోభించవద్దు, భక్తితో శ్రద్ధతో అర్చన చేయించుకో, సకల దోషాలు పోతాయి. ఇది స్వయముగా శివుడు అంగారకుడికి ఇచ్చిన వరం. నీవు శాశ్వతంగా అక్కడ కొలువై ఉంటావు. నిన్ను పూజించిన వాళ్ళ సకల కష్టాలు తొలగిపోతాయి, వారికి ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయి. మహాత్మా, నువ్వు ఈ నర్మదా నదీ తీరంలో నా లింగమును ప్రతిష్ఠించి నా కోసం తపస్సు చేశావు. నీ పేరు మీదుగా ఈ నర్మదలో ఉన్న రేవు అంగారక తీర్థం అని పిలువబడుతుంది. ఈ తీర్థంలో స్నానం చేస్తే 10,000 కోట్ల సంవత్సరాలు నా లోకానికి వచ్చి అక్కడ ఉంటాడు. నా అనుగ్రహంతో నా లోకంలో ఉంటాడు. 10,000 కోట్ల సంవత్సరములు ఉంటాడండి. అంగారక తీర్థంలో స్నానం చేసిన వాడు ఎక్కడ? భూలోకంలో కాదు, కైలాసంలో ఉంటాడు. కైలాసంలో ఒక రూమ్ అలాట్ చేస్తే ఇంకా రూమ్ నుంచి బయటికి ఎంటర్ ఎవరు. ఇక్కడ రూములు అంటే 7 రోజులు పైగా ఖాళీ చేయవలసిందే. సూర్యబాబు గారికి మేము డబ్బులు కట్టామండి, ఇక్కడ మేము రూమ్లో ఉంటున్నామండి అంటే అది 5 రోజులకే. నర్మదా నదీ తీరంలో 5 రోజులకే రూమ్ అది. 5వ రోజు దాటింది అనుకోండి, సూర్యబాబు గారు ఉండరు, పేరుబాబు గారు ఉండరు, పద్మాగర్ గారు ఉండరు అక్కడ. ఎందుకంటే అక్కడికే కట్టాం మనం. కానీ అదే కైలాసంలో అలా కాదు. అంగారక తీర్థంలో స్నానం చేసి అంగారకుడు ప్రతిష్ఠించిన అంగారకేశ్వర లింగం మీద ఈయన నీళ్లు పోస్తే 10,000 కోట్ల సంవత్సరములు కైలాసంలో శాశ్వతంగా ఉండదు అంతకాలం. ఆ తర్వాత మళ్ళీ భూమి మీద పుడతాట. కానీ పుట్టేది ఉత్తమ జన్మటి. మళ్ళీ ఆ జన్మలో ఉత్తమ జన్మలో ఇలాగ పౌరాణికుడుగానో పురాణం వినేవాడుగానో పుడతాడు. ఇంకా ఏం చెప్పాడో తెలిసిన, ఆ తీర్థంలో కోపమును విడిచి, ఇది గుర్తుపెట్టుకోండి. గురువుగారు 115 అధ్యాయంలోని కథ చెబుతున్నారు. 115 ఆ తీర్థంలో స్నానం చేసేటప్పుడు కోపం లేకుండా స్నానం చేసి శివుణ్ణి పూజించిన, యజ్ఞమును చేసిన వాడు రుద్రులలో ఒక అనుచరుడు అవుతాడు. రుద్రానుచరుడు ప్రమథగణములో ఒక గణం అయిపోతాడు అన్నారు. కానీ అదేమిటో తెలుసా, తీరా అప్పటిదాకా శాంతంగా ఉన్నవాడు కూడా శివుడి పరీక్ష ఏమిటో ఆ స్నానం చేసినప్పుడే దిక్కుమాలిందనా, స్నానానికి రమ్మంటే రామే అని పెళ్ళం మీద ఎగురుతాడు. లేదా ఈ ఆర్గనైజేషన్లో తిక్కలు వస్తాయి, ఆ టైంలోనే వస్తాయి అనమాట. ఏమో ఎన్నిసార్లు చెప్పాలి, నీ కోసం ఆగాల, బస్సు ఆగిపోతున్నా, తొందరగా స్నానం చేయంటాడు. కర్మయోగం అప్పుడు వస్తుంది కోపం. అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు కోపం తెచ్చుకోకుండా ఉండాలి. ఈ మధ్యన ఒక ఆయన కోపంతో ఏమైనా తిట్టకుండా ఉండాలంటే టేప్ వేసుకుంటానండి అన్నాడు. టేప్ వేసుకుంటే నోటికి వేసుకుంటావు కానీ మనసుకి ఎక్కడ వేసుకుంటావు? మూతి బీసుకుపోయింది కానీ కళ్ళు ఎర్రబడిపోతాం అంటావుగా. కోపం అనేది మనస్సుకి సంబంధించింది. కానీ అదేం విచిత్రమో, ఈ భగవంతుడి పరీక్ష ఏమిటో తెలియదు. కానీ అప్పటిదాకా పరమశాంతంగా ఉన్నవాడికి కూడా కాసేపు కోపం వచ్చేటట్లుగా చేస్తాడు. అప్పుడే నెగ్గాలి. అందుకని అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్నానం చేస్తే భార్య మీద భర్త, భర్త మీద భార్య ఎగరకూడదు. పిల్లల గురించి పట్టించుకోకూడదు. ఆ సమయంలో పట్టించుకోకూడదు అంటే నీళ్లలో పడిపోతే కాదు, కోపంతో వాళ్ళ మీద ఏమీ చేయకూడదు. చాలా కష్టం ఇది. కానీ అదేమిటో మరి శివుడు అదే చెప్పాడు, క్రోధమును జయించి స్నానం చేయి అన్నాడు ఆయన కదా. నీ పళ్ళు ఓడకూడదు అనిపిస్తోంది కానీ అనలేకపోతాను, కోపాన్ని జయించానంటే అక్కడ. చాలాసార్లు చెప్పాను కదా మీకు. ఈ కోపం కథ ఎన్నిసార్లు చెప్పినా గురువుగారు మళ్ళీ చెప్పండి అంటారు మా వాళ్ళు. ఈసారి మళ్ళీ ఇంకోసారి చెబుతానండి. వెనకటికి నాబోటి ఆయన ఒక ఆయన పురాణం చెప్పడానికి వచ్చాడు. వచ్చి, భక్తులారా, నేను 25 సంవత్సరములు తపస్సు చేసి కోపమును జయించాను అన్నట్ట. అనగానే ఈ భక్తులలో ఒక అమ్మాయి లేచింది. గురుదేవా, మీకు నమస్కారం, మీరు నిజముగా 25 ఏళ్ళు తపస్సు చేసి కోపమును జయించారా అని అడిగింది. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వుతూ, అవునమ్మా, నేను 25 సంవత్సరములు తపస్సు చేశాను, అందులో అంగారక తీర్థంలో కూడా ఉన్నాను, అందువల్ల కోపాన్ని జయించాను అన్నట్ట. గురువుగారు, నిజంగానే మీరు 25 ఏళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించారా అందావిడ. అవును, 25 సంవత్సరములు తపస్సు చేసి కోపం జయించాను అన్నాడు ఆయన కొంచెం అలా ముఖం చిట్లించి. గురువుగారు, నిజంగా మీరు కోపాన్ని జయించారంటే, అవునమ్మా చెబుతున్నాను కదా అక్కడి నుంచి, కోపాన్ని జయించాను అన్నాడు. గురువుగారు, మనలో మనవాడు మీరు నిజంగా కోపాన్ని జయించారా అని మళ్ళీ 4వసారి గోపు మీద కొడతాను అనుకుంటావు. ఎన్నిసార్లు అడుగుతావు? నేను 25 ఏళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించానంటే నిమిషానికి ఒకసారి వచ్చి కోపం జయించారా అంటావు. మళ్ళీ మాట్లాడితే తాట తీస్తా, నేను ఈ పూట కోపం జయించాను అన్నాడు. కాబట్టి కోపం జయించడం ఇంత తేలిక అన్నమాట కదా. అక్కడ మాత్రం కాస్త కోపాన్ని జయించాలి. సహజంగా తీర్థయాత్రలు ఎప్పుడు కూడా, తీర్థం అంటే తీర్థమింద్రియ నిగ్రహం, ఇంద్రియాలు అదుపులో పెట్టాలి, కోపతాపాలు జయించాలి.
అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అక్కడ ఉన్నంతసేపు అనుక్షణం భగవంతుడి భక్తితో ప్రార్థించాలి. భగవంతుడా నాకు పాపం రాకుండా చూడు, ఈ భక్తులు రెచ్చగొట్టినా సరే ఏమనకుండా ఉండేటట్టు చూడు అనుకోవాలి. ఈ విధంగా అంగారకుడి వంకతో మనకు తీర్థం వచ్చింది. అది చాలా గొప్పది. ఇంకొక గొప్ప మాట చెప్పాడండి. చతుర్థ్యాం కుజవారేతు సంప్రాప్తే, నెలలో చతుర్థి వచ్చినప్పుడు, చవితి వచ్చినప్పుడు, అందున మంగళవారం నాడు చవితి కలిసి వస్తే అక్కడ స్నానం చేసి నవగ్రహాలని కానీ అంగారకుడిని కానీ అర్చన చేస్తే 7 జన్మలు పరమసుందరుడై ధర్మరాజు వంటి రాజుగా పుడతాట. ముక్తి అంత తేలిక కదని ముందే చెప్పాం కదా, మోక్షం అంత తేలిక కాదు, అది కష్టమే. కానీ అక్కడ చవితి మంగళవారం నాడు స్నానం చేస్తే, చతుర్థి మంగళవారం నాడు స్నానం చేసి భక్తితో స్నానం చేసి అంగారకుడిని మాత్రం పూజించాలి. పూజించుకుంటే యథాశక్తిగా ఆయన యొక్క స్తోత్రం చేసుకోవాలి. చాలా అద్భుత స్తోత్రం కదా. నవగ్రహ స్తోత్రం రోజు మీకు చేత ఎందుకు చేస్తున్నా నేను? వరస్సగా జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనండి. ప్రణతోస్మి దివాకరం దధి శంఖ తుషారాభం క్షీరోదధి సముద్భవం నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం శంభోర్ముకుటభూషణం ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం తం మంగళం ప్రణమామ్యహం ప్రియంగు కలికాశ్యామన్ రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం తం పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ శ్లోకాలు ఇంత చేసి 9 శ్లోకాలు రోజు ఉదయం చదువుకోండి, ఎంతో లాభం. అందున ఇక్కడ స్నానం చేసినప్పుడు మాత్రం ఇది మంగళవారం చతుర్థి ఇటువంటి వేళల్లో స్నానం చేసినప్పుడు ధరణీ గర్భ సంభూతం చెప్పండి. ధరణీ గర్భ సంభూతం అంటే భూదేవి గర్భము నుండి పుట్టినటువంటి వాడు. విద్యుత్కాంతి సమప్రభం, మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా ఉంటాడు, మెరుపు తీగలా ఎర్రగా ఉంటాడు అనమాట. కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఆయన ఎప్పుడు కుర్రాళ్ళలో ఉంటాటండి, కుమారుడిగా ఉంటాట. ముసలాడు కూడా, ఆయనకి రిటైర్మెంట్ లేదు, నో గెడ్డం, నో జుట్టు, మెరుపులు అవేముండవు, నెరవడం ఉండదు, మంచి కుర్రాళ్ళ. ఎప్పుడు చూసినా 3 పదులు 30 సంవత్సరముల వయస్సు కలిగిన కుర్రవాడిలో ఉంటాడు. అందుకే దేవతలకి త్రిదశులు అంటే 3 పదులు 30 ఏళ్ల వయస్సు కలిగిన వాళ్ళు. 3 అంటే 3, దశ అంటే 10, 3 పదులు అంటే 30. అలాగే ఉంటారు వాళ్ళు, అందుకని దేవతలు అన్నారు. మనం పూర్వత్రిదశ తెలుసుగా, దేవతలు అంటే వేరు, పూర్వదేవతలు అంటే రాక్షసులు. ఇప్పుడు కలియుగంలో అంతా పూర్వదేవతలేరండి, దేవతలు లేరు. అందుకే బిరుదులు కూడా రాక్షస, కవిరాక్షస, దిక్కుమాల పేర్లు వీళ్ళ బిరుదులు మండిపోను. ఆ బిరుదులతో వాళ్ళు అలాగే రాక్షసులాగే ఏడుస్తారు. అందుకే గోవులు తిట్టి ఇంకొకళ్ళని తిట్టి ప్రదక్షిణలు తిట్టడానికి గల కారణం బిరుదులేవి కదా. కానీ అలా ఉండకూడదు, మనం దేవతల్లో ఉండాలంటే ఆ కుమారుడిని తలుచుకోవాలి. ఆయన కుమారుడు శక్తిహస్తం, చేతిలో ఈట ధరిస్తాడు ఆయన. అటువంటి ఆయనను గురించి, తమ్ అంటే అతన్ని గురించి, మంగళం మంగళుడు అని పేరు కలిగి మంగళమునిచ్చే ఆయనను గురించి, అహం నేను, ప్రణమామి శ్రద్ధతో నమస్కరిస్తున్నాను. నమామి అంటే నమస్కరిస్తున్నాను. అనే ఒక ఉపసర్గ వల్ల నమామి ప్రణమామి, మిక్కిలి భక్తితో నమస్కరిస్తున్నా. ఆయనకలా నమస్కరిస్తే 7 జన్మలు వరుసగా ఎత్తుతాడు. ఈ 7 జన్మల్లో కూడా మంచి రాజు అవుతాడు, గొప్ప ప్రభు అవుతాడు. పైగా రూప సంపన్న, అందగాడు కూడా అవుతాడు. అలాగే మంచి అందంగా పుడతాడు. ఎందుకు, మామూలు రూపం కాస్త ఇలా ఉండాలి కదా, అందుకని అందగాడు అవ్వాలి, అంటే సుందరుడు అవ్వాలి, ఆపై రాజు అవ్వాలి,
ఠీవిగా ఉండాలి, ఆరోగ్యవంతుడు అవ్వాలి, యాత్రలు చేస్తాడు. ఆ పుణ్యం పుణ్యం మళ్ళీ పెరిగితే రుద్రానుచరుడు కూడా అవుతాడనమాట. అంత గొప్పది అంగార తీర్థం, అంగారక తీర్థం. ఇది కూడా నర్మదా తీరంలోనే ఉన్నది. ఇక ఆ తర్వాతది పాండు తీర్థం. అది మీకు తెలుసున్నదే కదా నాయన. మీరంతా పాండవులంతా స్నానం చేసి మీ పేరు మీదుగా పాండు తీర్థం లేక పాండవ తీర్థం అనిపించుకున్నారు. మీరు స్నానం చేసిన చోట నీరు కూడా తెల్లబడిందిట. నర్మదా నది ఎలా ఉంటుంది? ఒక రకమైన నలుపులో ఉంటుంది. భయం కలుగుతుంది ఆ నీరు ఒక్కో చోట చూస్తే. వర్షాకాలం పక్కన పెట్టండి, వరద వచ్చినప్పుడు బురద ఉన్నా మిగతా కాలంలో అదొక రకమైన నలుపు అనమాట. కానీ పాండవులు ఒక రేవులో స్నానం చేయగానే ఆ నీరు చక్కగా తెల్లగా మారిపోయిందట. శివుడిలాగా తెల్లగా ఉందట, వెన్నెల్లా అయిపోయిందట. అంటే ఎంత పుణ్యాత్ములండి! నదికి కూడా పుణ్యం ఇచ్చారు వాళ్ళు. నదులను కలుషితం చేస్తారు ఎక్కువ మంది, కానీ వీళ్ళు స్నానం చేస్తే నది పవిత్రమైంది. అందుకే దానికి పాండు తీర్థము, తెల్లని తీర్థం అని పేరు వచ్చింది. మీ పేరు చెప్పుకుని అక్కడ కాంచన దానం చేసిన వాడికి బ్రహ్మహత్యాది పాపాలు తొలగిపోతాయి. దాయాదుల వల్ల కోల్పోయిన రాజ్యం తిరిగి పొందుతారు. దాయాదుల వల్ల సంపదలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఆయనకి ఇల్లు రావాలి, వీళ్ళ దాయాదులు ఎవరో మాకు వాటా ఉందని కేసేశారు. కానీ ఇక్కడ స్నానం చేస్తే వెంటనే కోర్టులో వీడిదే ఇల్లు దాయాదులది కాదని ఫర్రగా తీర్పు వస్తుంది అనమాట. అప్పుడు మనం ఆనందపడిపోయి పరమేశ్వరి ఎంత బాగా వాదించావో మా తరపున అని అతనికి కూడా కొంత ఫీజు ఇచ్చేసి హాయిగా రిలీజ్ అయిపోయిన మన ఇంట్లో చేరిపోవచ్చు. దాయాదుల వల్ల వచ్చే ఇబ్బందులు తొలగాలంటే ఇక్కడ ఈ తీర్థంలో స్నానం చేయాలట. అలా ఎన్నో చోట్ల ఆస్తులు కోల్పోయిన వాళ్ళంతా ఏదో కారణం చేత దెబ్బతిన్న వాళ్ళంతా అక్కడ స్నానం చేసి సెట్ అయ్యారు. మీకు ఇంకో రహస్యం చెబుతాను. అసలు ఈ పాండు తీర్థం వల్ల మన భూములు మనకు దక్కుతాయి. పాపం ఒక ఆయన ఒక ప్లాట్ కొనుక్కున్నాడండి, ఓ స్థలం, ఓ 200 గజాలు. ఏ కారణం చేతనో ఎవడో కబ్జా చేశాడో, ఏం గొడవ అయిందో అది రిజిస్ట్రేషన్ అవ్వదు, తేలదు, కోర్టుల్లో తేలదు, గందరగోళం. నేను చెప్పాక ఈ తీర్థంలో స్నానం చేశాడు, రాగానే ఆ స్థలం అతనికి దక్కింది. ఇప్పుడు ఇల్లు కట్టుకుని సుఖంగా ఉన్నాడు. అదేంటి సఫిల్ కూడా దగ్గర ఇలా ఎంతో మంది ఎన్నో అనుగ్రహాలు పొందారు. ఇంకో రహస్యం, ఇంట్లో కూడా కూర్చోండి. కొన్ని ఒకళ్ళు తీర్థాలకు వెళ్ళలేకపోయినా స్థలములకు సంబంధించిన వివాదాలు వచ్చిన వాళ్ళు అంగారకుడిని భక్తితో తలుచుకోండి. ఆయన పేరే కుజుడు, భూదేవి పుత్రుడు. ఆయన తలుచుకుంటే భూ సంబంధమైన ఇబ్బందులు తొలగిపోతాయి. రోజు ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అంటూ ఆయన స్తుతించండి. అలాగే రుణ విమోచక అంగారక స్తోత్రం చెయ్యండి. మా స్థలం దక్కాలి, మా కొంప మాకు దక్కాలి అనుకుంటే ఆయన శీఘ్రకాలంలో ఏడాదిలోపే మనకి వచ్చేలా చేస్తాడు. అందుకని కుమారుణ్ణి ప్రార్థిస్తే, అంగారకుణ్ణి ప్రార్థిస్తే భూమి మన వశం అవుతుందని శాస్త్రం చెబుతున్నది. అలాగే పాండు తీర్థం కూడా అటువంటిదే. ఇక తర్వాత అద్భుతమైనది త్రిలోచన తీర్థం. శివుడు ఒకప్పుడు 3 కన్నులు ధరించి ఈ నర్మదా తీరంలో స్నానం చేశాడు. ఆయన పేరు మీదుగా 3 కళ్ళు ధరించి స్నానం చేయటం వల్ల దానికి త్రిలోచన తీర్థం అని పేరు వచ్చింది. తర్వాత ఉన్న తీర్థం పేరు ఇంద్ర తీర్థం. ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాక ఆయనకి మిత్రద్రోహ పాపం పట్టుకుందని ఇంతో పూర్వం కూడా చెప్పుకున్నాం కదమ్మా. ఏ దుర్హృద పాపరతా విమూఢాః హింసారతా నాస్తిక మార్గసక్తాః. దుష్టమైన మనస్సు కలిగిన వాళ్ళు, హింసతో బతికేవాళ్ళు, చేపల్ని చంపి, మేకల్ని నరికి, గొర్రెల్ని నరికి, పందుల్ని చంపి, ఆవుల్ని చంపి ఆ జీవహింసతో మాంసంతో బతికేటటువంటి వాళ్ళు హింసారతులు. నాస్తిక మార్గసక్తాః, వేదములను నమ్మం, వేదం అంటే మాకు వ్యతిరేకం అని వేదముల్ని తిరస్కరించే పాపాత్ముల్ని నాస్తికులు అంటారు. నాస్తికుడు అంటే ఏమిటి? వేదమును అంగీకరించకుండా ఉండుట. తెలియక చాలా మంది నాస్తికుడు అంటే దేవుడు లేడంటున్నాడంటే నాస్తికుడు అంటారు. అది ఒట్టి అబద్ధం. దేవుడు లేదన్నా పరమాత్మ సహిస్తాడు, కానీ వేదము లేదంటూ ఒప్పుకోడు. అందుకే వేద విరుద్ధ మార్గమును నాస్తిక మార్గం అంటారు. ఇంకా పెద్దలకి అపచారం చేసేవాళ్ళు, మహాత్ములైన గురువులకి ద్రోహం చేసేవాళ్ళు, మిత్రద్రోహ, మిత్రులకి ద్రోహం చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు పరమ పాపాత్ములు. వీళ్ళకి శుభం లేదు, శాశ్వతంగా నరకంలో పడి ఉంటారు. అందున నమ్మించి మిత్రుణ్ణి పిలిచి వాడికి ద్రోహం చేస్తే చెప్పేకల్లా. ఈ మధ్యన వాట్సాప్ గ్రూపులు చాలా డేంజర్ అయిపోయాయండోయ్. సేవ ఏమో తెలుగు భాషగా చేస్తున్నాం అనడం,
అందులో నువ్వు అలా కట్టించు ఇవి కట్టించు డబ్బులు వస్తాయండో ఏవో రకరకాల పిచ్చి పిచ్చివని పెట్టేస్తున్నారు. తెలియక అవి నొక్కేమో డబ్బులు పోతాయి. మోస్ట్ డేంజరస్ ఈ డబ్బులకి సంబంధించిన ఈ గొలుసు కట్టు వ్యాపారాలు. ఇలా మిత్రుల్ని నమ్మించి వాళ్ళ చేత డబ్బులు కట్టించి అవస్థ ఇవస్తాయని చెప్పి రాకుండా చేసే ఆ డబ్బులు దిగమరింగిన వాడంత పాపాత్ముడు మరొకడు లేడు, వాడికి ప్రాయశ్చిత్తం లేదు. న్యాసాపహారి, తన దగ్గర నమ్మి డబ్బు అట్టే పెడితే ఆ డబ్బును అపహరించిన వాడిని న్యాసాపహారి అంటారు. ఇటువంటి వాడు 80 లక్షల సంవత్సరములు నరకంలో శిక్షలు అనుభవించాక భూలోకంలో పందిగా పుడతాడు. ముందు పందిగా పుట్టగానే కొంతకాలం అయ్యాక ఈ పందులు వాళ్ళు టక్కర తాడేసి పట్టేస్తారు, వాడి కాళ్ళు కట్టేసి మూతి కట్టేస్తారు. ఈ పంది కొట్టుకుని కయ్యో కయ్యో అని అరుస్తుంది, దాన్ని బతికొండగా కాల్చేస్తారు, పైన గీకేస్తారు, పటా కొట్టి మాంసం వేస్తారు. బతికొండగా కాల్చేస్తూ ఉంటే మూతి కట్టేస్తే ఆ పంది పడే బాధ అంతా ఎంత కాదు. ఇలా ఒకసారి కాదు 10 జన్మలు పంది జన్మెత్తుతాడు. ఆ తర్వాత కుక్క జన్మెత్తుతాడు, అందున వీధి కుక్క. ఈ వీధి కుక్కను ప్రతివాడు రాయెట్టు కొడతాడు, కాళ్ళు పోయి కో అని మూలుగుతుంది పాపం. మళ్ళీ 10 జన్మలు కుక్క జన్మ అయ్యాక పిల్లిగా పుడతాడు. పుట్టి ఇదిగో అరుస్తూ ఉంటాయి పిల్లులు ఉపన్యాసానికి డిస్టర్బెన్స్గా. అవన్నీ ఇవే మిత్రద్రోహం చేసి, విశ్వాసఘాతకం చేసి, గురుద్రోహం చేసి, డబ్బులు ఇతరులు తన దగ్గర ఎట్టే పెడితే వాటిని కొట్టేసినటువంటివన్నీ. ఏది 10 జన్మలు పంది, 10 జన్మలు కుక్క అయ్యాక 10 జన్మలు పిల్లులుగా పడతాయి. ఇలా 10 జన్మలు పిల్లులుగా ఉన్నప్పుడే అదృష్టం బాగుండి గురువుగారి పురాణం విన్నాయనుకోండి, ప్రాయశ్చిత్తం అయిపోతుంది. లేదంటే మళ్ళీ ఈ 10 జన్మలు పిల్లి జన్మ అయిన తర్వాత ఈసారి గోడ మీద బల్లి, 10 జన్మలు బల్లి. ఈ 10 జన్మలు అయ్యాక ఈసారి ఏమవుతుంది, మంచంలో నల్లులుగా పుడతాయి. ఈ నల్లులు 10 జన్మల్లో కుక్కబడి చంపిన తర్వాత పేలుగా పుడతాయిటండోయ్. తలలో జుట్లో పేలు. కొంతమంది ఏడాదికి ఒకసారి స్నానం కదా, మాకి స్నానం మాసానికి ఒకసారి తలకాయ మీద నీళ్లు వేసుకోకపోతే తలంతా చెమట పెట్టి అక్కడ పేలు వస్తాయి. ఈ పేలు కిసిక్కరు కుక్కుంటూ ఉంటారు, గడప మీద కూర్చుని మరీ కుక్కుంటారు కొంతమంది. మధ్యాహ్నం పూర్వం జుట్టు అని ఒకటి ఉండేదిలేండి, జడ అని ఒకటి ఉండేది, అవి వేసుకునేవారు. ఇప్పుడు అవేం లేవు. ఈ బరుక్కుంటూ ఉత్తిష్టంతో భూత పిశాచాల్లాగా ఈ దిక్కుమాల జుట్టు ఒకటి పెట్టుకుని షాంపూలు పెట్టి చంపేస్తారు వాటిని. పేలని షాంపూలకి చచ్చిపోతున్నాయి. కూల్ డ్రింక్స్ షాంపూలు చాలా తొందరగా అన్నిటిని చంపుతాయి, జుట్టుని చంపుతాయి, మిమ్మల్ని చంపుతాయి, మీ కళ్ళు పోతాయి. ఇక కూల్ డ్రింక్ అయితే చెప్పక్కర్లా. మీకు రహస్యం చెప్పనా, కాలి చేస్తే శవంలో ఎముకలు కాలవు, కొన్ని ఎముకలు శవం తగలబడినా కాలవు. దంతములను కాల్చే శక్తి దేనికి లేదు దగ్గరికి, తెలుసా? అందుకే చచ్చిపోయాక శవాన్ని కాల్చాక ఈ దంతములు మాత్రం అక్కడ మిగులుతాయి, వాటిని గంగలో కలిపేవారు పూర్వం. ఆ దంతాలను తీసుకెళ్ళి దంసప్పు లాంటి కూల్ డ్రింకుల్లో వేయండి, 3 రోజులు కరిగిపోతాయి. అందుకే మీ పళ్ళన్నీ పోతున్నాయి, కారణం అదే. అహనా కూల్ డ్రింకు, ఓహనా కూల్ డ్రింక్ అని తెగ తాగితే ఈ దంతాలన్నీ చిల్లులు పడిపోయి పాడైపోయి ఊడిపోయి కొత్త కట్టుడు పళ్ళు కట్టుకుంటున్నారు. ఎంత గొప్పవో కూల్ డ్రింక్స్ అంటే. మరి వాటిని తీసుకెళ్ళి మొక్కల మీద వేస్తే పురుగులు చచ్చిపోయాయి. మేము మొన్న పారిజాత వృక్షానికి గొంగళీలు పడితే గొంగళీల మీద జల్లాం, ఇది మొత్తం గొంగళీలు కింద పడి చచ్చిపోయండి. మా ఇద్దరు గొంగళీ పురుగుల్ని కూడా చంపగలిగే శక్తి కలిగిన పురుగులు మందు కలిగినటువంటి డ్రింక్స్ కడుపులోకి వేస్తే కడుపు అది కండవల్లి మడుగా ఏమవుతుంది మరి. అందుకే ఎందుకండి కడుపు మండుతుంది, ఎందుకండి ఎండైజేషన్ అండి, ఎందుకండి మోషన్స్ అంటే నువ్వు తినేదేమిటి తాగేదేమిటి అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. ఇంత భయంకరం ఇవన్నీ. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మిత్రద్రోహం, ఈ న్యాసాపహారం చేసేవాళ్ళు ఇలా పేలుగా పుట్టి చస్తారు. ఇలా ఎన్నో జన్మలెత్తాక ఎప్పటికో ప్రాయశ్చిత్తం అవుతుందట. అటువంటిది వృత్రాసురుణ్ణి ఒట్లు పెట్టి నమ్మించి చంపడం వల్ల ఇంద్రుడికి కూడా చాలా పాపాలు వచ్చాయి. అందులో ఒకటేమో ఈ మిత్రద్రోహ పాపం. బ్రహ్మహత్యా సురాపానం స్థేయం గుర్వంగనాగతిం. ఈ పాపాలకి ప్రాయశ్చిత్తం చెప్పారు. బ్రహ్మహత్య చేస్తే ప్రాయశ్చిత్తం ఉంది, సురాపానానికి ప్రాయశ్చిత్తం ఉంది, బంగారం దొంగతనం చేస్తే ప్రాయశ్చిత్తం ఉంది. అంటే కావాలని చేయకండి సుమా, కర్మగాలి చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఉంది. ఆఖరికి గురుపత్నిని పొందడం వల్ల వచ్చే పాపానికి కూడా ప్రాయశ్చిత్తం ఉందిట. కానీ విశ్వాసఘాతకులకి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. అందుకని నమ్మించి మోసగించకూడదు. ఎవరికైనా మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలండి. వాడికి మాట ఇచ్చి నమ్మించి మోసగించితే అది మహాపాపం అన్నారు.
పాపాత్ముని ముఖం చూస్తే వెంటనే స్నానం చెయ్యాలట. ఒకడు పాపం చేశాడు, మన కర్మయోగం వల్ల వాడి ముఖం చూసాం, వెంటనే ఏం చేయాలి? స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ, తెలివైనవాడు బుద్ధిమంతుడు పాపాత్ముడి ముఖం చూడగానే టక్కన స్నానం చేయాలి. మనకి తెలిసిపోతుంది, కొన్ని ముఖాలు చూస్తే భయం వేస్తుంది మనకి. వెంటనే ఇంటికి రాగానే ఏం చేయాలి? కట్టుగుడ్డలతో స్నానం చేయమన్నారు. గుడ్డలతో స్నానం చేస్తే కానీ పాపం పోదట. అసలు ఎంత ఆశ్చర్యంగా రాశారండి ఇక్కడ. అందుకనే ఇంద్రుడు భయపడిపోయాడు. వెంటనే దేవరాజు గారు దేవగురువు దగ్గరికి వెళ్ళాడు, బృహస్పతికి నమస్కరించాడు. నా పాపం, మిత్రద్రోహ పాపం ఎక్కడ పోతుంది అని అడిగితే, నాయనా ఇంత పూర్వం చాలా చోట్ల ఈ పాప ప్రాయశ్చిత్తం కోసం నేను ఎన్నో పనులు చేశాను, పాపం పోయింది అనుకున్నాను, పోలేదన్నమాట, ఇంకా కొంత పాపం మిగిలిందా? ఈ మిగిలిన పాపం పోవాలంటే మాత్రం నర్మదా తీరానికి వెళ్ళాలి. నర్మద దర్శన మాత్రము చేతనే జీవులను పవిత్రం చేసే నది, అక్కడికి వెళ్ళు అనగానే ఇంద్రుడు భూలోకానికి బృహస్పతితో కలిసి వచ్చాడు. యమున, గంగా అవన్నీ తిరిగి చిట్ట చివరి ఈ నర్మదా నదీ తీరానికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఉపవాసం ఉండి కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం చేసి మహాతపస్సు చేశాడు. అప్పుడు శివుడు మెచ్చుకొని తన లింగం ఆయనకిచ్చాడు. నాయనా ఇంద్ర, ఈ నా లింగాన్ని నర్మదా నదీ తీరంలో ఇసుకలో పెట్టు, నర్మదలో స్నానం చేసి రోజు ఆ నీళ్లతో ఈ లింగాన్ని అభిషేకించు అనగానే ఆయన అలాగే 1000 ఏళ్ళు చేయగానే ఆ మిగిలిపోయిన ఆయన దగ్గర ఉన్న మిత్రద్రోహ పాపం, విశ్వాసఘాతక పాపం తక్షణం తొలగిపోయింది. ఇంద్రుడు ఆనాడు పూజించిన లింగం ఇంద్రేశ్వర లింగం లేక శక్రేశ్వర లింగం అని పిలువబడుతుంది. శక్రుడు అంటే ఇంద్రుడు, శుక్రుడు అంటే మన గ్రహం, భృగువు కొడుకు. అందువల్ల శుక్ర వేరు, శక్ర వేరు. శక్ర శబ్దమునకు ఇంద్రుడు అని అర్థం అన్నమాట. ఆయన పేరు మీదుగా ఇంద్రేశ్వర లేక శక్రేశ్వర లింగం అని పిలువబడింది. తదనంతరం ఆయన పాపాన్ని బృహస్పతిని పిలిచి, శివుడు ఈ ఇంద్రుడి పాపాన్ని 4 భాగాలు చేసి నలుగురికి పంచిపెట్టు. ఇతని పాపం పూర్తిగా తొలగింది, ఆ తొలగిన పాపాన్ని భూలోకంలో కొంతమందికి పంచిపెట్టక తప్పదు, వాళ్ళు కూడా ఆ పాపం వల్ల సుఖమే పొందుతారు అని వరం ఇచ్చాడు. అందులో ఒక పాపం పెసరు తీసుకెళ్లి నదులకి పెట్టారు. అందుకే నదులకి అప్పుడప్పుడు వరద వస్తుంది. ఆ వరద వచ్చినప్పుడు ఇంద్రుడి పాపం వల్ల బురదగా ఉంటుంది, ఆ సమయంలో స్నానం చేయకూడదు, ఎందుకంటే అందులో ఈ బ్రహ్మహత్య, మిత్రద్రోహం వంటి పాపం ఉంటుంది కనుక. అందుకే వరద వచ్చినప్పుడు బురదలో స్నానం చేయకూడదట. కాబట్టి వరద అంటే అది ఇంద్ర పాపములో కొంత భాగం. మరికొంత చెట్లకి ఇచ్చాడు. అందుకే చెట్లు ఏమవుతాయి? జిగురు అనే ఒక పదార్థాన్ని వెదజల్లుతాయి. జిగురుతో ఉన్నప్పుడు మాత్రం చెట్టును ముట్టుకోకూడదట, అది పాపం. మరికొంత పాపం ఏం చేశాడు? భూమికి ఇచ్చాడు. అందుకే భూమి ఇంద్రుడి పాపం కొంత సేకరించింది కనుక మట్టి డైరెక్ట్గా తినద్దు, మట్టిలో పుట్టినవి తినమన్నారు, మట్టి తినకూడదు, చాలా ప్రమాదం. ఇక మిగిలిన పాపం పెసరు స్త్రీలకు ఇచ్చాడు. అదే 3 రోజులు బహిష్టు అనే పేరుతో బయటకు వస్తుంది. ఇది ఇంద్ర పాపం అనమాట. అప్పుడు స్త్రీలు అన్నారు, ఈ దుర్మార్గుడి పాపం మాకిస్తే మేమేమైపోతాం అంటే, లేదు, ఈ రజో దోషం వల్ల మీకు సంతానం కలుగుతుంది, ఈ దోషం మీలో ఉన్నంత కాలమే మీరు యువతీమణుల కింద లెక్క, ఈ దోషం అణిగిపోయిందంటే ఇక ఆ తర్వాత మీరు సంతానార్హత పొందరు, ఆ తర్వాత మీరు నా దయ వల్ల చివరి క్షణాల్లో నన్ను తలుచుకుంటే కైలాసానికి కూడా వస్తారు. ఇంద్రుడి పాపాన్ని మీరు భరించారు గనక వార్ధక్యంలో శివశివ శివశివ అనుకుంటే మాత్రం మీకు శీఘ్రకాలంలో నా దగ్గరకు వచ్చే అవకాశం ఇస్తాను, మగవాళ్ళ కంటే మీరు తొందరగా నా దగ్గరకు వస్తారు, మీకు ఎక్కువ వరం ఇస్తున్నాను అన్నాడు. అందుకే వార్ధక్యంలో పురుషుల కంటే స్త్రీలకి కైలాసం వెళ్ళే అవకాశం ఎక్కువట శివశివ అనుకుంటే. శివలింగాన్ని పూజించే స్త్రీలు మగవాళ్ళ కంటే ఎక్కువ పుణ్యం పొందుతారు. మగవాడు 7 రోజుల పాటు శివుడికి అభిషేకం చేయటం వల్ల వచ్చే పుణ్యం, స్త్రీ ఒక్కసారి పువ్వుని వారమునకు ఒకసారి ఒక్క పువ్వుని శివుడి మీద పెడితే పొందుతుందట. దాన్ని బట్టి ఆలోచించండి. 7 రోజులు ఒక మగవాడు ఉన్నాడండి, 7 రోజులు ఉండగా అక్కడ ఒక మగవాడు 7 రోజుల పాటు శివలింగాన్ని పూజించాడు, అభిషేకం చేశాడు, మహన్యాసపూర్వక అభిషేకం చేశాడు, అర్చన చేశాడు. 7 రోజులు ఇంత కష్టపడి అభిషేకం చేయటం వల్ల, పూజ చేయటం వల్ల ఈ మగవాడికి వచ్చే పుణ్యం స్త్రీకి ఒక్కసారి, అది కూడా ఒకరోజు శివుణ్ణి భక్తితో పూజిస్తూ ఒక్క పువ్వు పెడితే పొందేస్తుందట, ఆ పుణ్యం ఆవిడకి వస్తుంది. అంటే వాళ్ళకి వల్ల అంత అభిషేకాలు చేయవలసిన అవసరం, మంత్రాలు చదవలసిన అవసరం కూడా లేదు. ఒక ఆవిడ స్నానం చేసింది, శివుడి దగ్గరికి భక్తితో వచ్చింది, శివశివ అంది, ఒక పువ్వు తీసుకెళ్లి శివలింగం మీద పెట్టింది.
ఈ మొగుడు వారం రోజులు కష్టపడి చేసినటువంటి పుణ్య ఫలితం అంతా ఈవిడికి ఒక్క పువ్వు పెట్టడం వల్ల వచ్చేదిట. ఇప్పుడు ఎవరు గొప్ప ఆలోచించండి. పువ్వుతో పొందింది ఈవిడ పుణ్యం. ఆయన పాపం 7 రోజులు నానాయాత్ర కూడా అభిషేకంతో పొందాడు. ఎందుకని? ఈ ఇంద్ర పాపాన్ని కొంత ఈ బహిష్టు కాలంలో అనుభవిస్తున్నారు కనుక. ఇలా పలికి ఆ తీర్థానికి మహావరాలు ఇచ్చాడు. ఇంద్రతీర్థంలో దేవతలు, బృహస్పతి, సప్తఋషులు వీరందరూ స్నానం చేశారు. ఇక తర్వాతది కహులోడి తీర్థము. ఇది ఇంకా గొప్ప తీర్థం, ఒకదాన్ని మించిన పుణ్యతీర్థాలండి ఇవన్నీ. పూర్వం ఈ కహులోడి అనే పేరు కలిగినటువంటి తీర్థం దగ్గరకు వచ్చి కపిలుడు తపస్సు చేశాడు. కపిలుడు తపస్సు చేసి నల్లని ఆవుని దానం చేశాట. కపిలుడి పేరులో ఉన్న కాని నల్లని ఆవులో ఉన్నటువంటి ఓడిని కలిపి కహులోడి అన్నారు. అంటే నల్లని ఆవుని కపిల తీర్థంలో దానం చేయటం వల్ల వచ్చే ఫలితమునిచ్చే తీర్థం కహులోడి తీర్థం. నర్మదా తీరంలో ఉన్న ఈ తీరంలో స్నానం చేస్తే, తీర్థంలో స్నానం చేస్తే అటువంటి వ్యక్తికి కపిల గోవుల్ని దానం చేసిన ఫలితం వస్తుంది. కపిలుడు తపస్సు చేసి పొందినటువంటి ఫలితం వాడికి వస్తుంది. అంత గొప్ప తీర్థం ఇది. ఇక తర్వాతది కంబుకేశ్వర తీర్థం. పూర్వం పరమపుణ్యాత్ముడైన ప్రహ్లాదుడి వంశంలో ఒకడు పుట్టాడండి. హిరణ్యకశిపుడు కొడుకులు 4: ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, ఆహ్లాదుడు, హ్లాదుడు. అందులో ప్రహ్లాదుడు పెద్దవాడు. ఈ ప్రహ్లాదుడి వంటి భక్తుడు మరొకడు లేడు కదా, ఆయన పిలిస్తే నారాయణుడు పలుకుతాడు. ఈ ప్రహ్లాదుడి కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు విరోచనుడు, మహాకాంతి స్వరూపుడు. ఈ విరోచనుడికి కొడుకులు 100 మంది. అందులో పెద్దవాడు బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తికి మళ్ళీ 100 మంది కొడుకులు ఉన్నారు. ఆయన కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు బాణాసురుడు. బాణాసురుడి కొడుకుల్లో పెద్దవాడు శంబరాసురుడు. శంబరాసురుడి కొడుకుల్లో పెద్దవాడి పేరు కంబు, వాడి పేరు కంబుడు. కంబు అసుర, కంబు అసుర. ఈ కంబు రాక్షసుడు ఒక రోజున శుక్రాచార్యుడికి నమస్కరించాడు. ఆచార్య, మా రాక్షసులము ఎన్ని తపస్సులు చేసినా, ఎంత శక్తి పొందినా చివరికి ఏదో కారణం చేత విష్ణువు చేతిలో చచ్చిపోతున్నాం. విష్ణువు చేతిలో చావకపోతే శివుడి చేతిలో మరణిస్తున్నాం, కాకపోతే ఇంద్రుడి చేతిలో మరణిస్తున్నాం. ఎక్కువగా దానవుల్ని చంపేది విష్ణువే. కారణం ఏమిటి అనగా, మీరు తపస్సు సంపూర్ణంగా చెయ్యరు. సంపూర్ణంగా తపస్సు చేసి వరాలు పొందాక గురువునైనా నా మాట వినరు. అందువల్లే మీకు ఈ పతనం వస్తున్నది అనగా, అయితే మీరు నాకు శివమంత్రం ఉపదేశించండి, శివుణ్ణి ఉపాసించి మరణం లేకుండా చేసుకుంటానన్నట్ట. శుక్రాచార్యుడానికి ఓం సిం నమశివాయ అనే మంత్రమును ఉపదేశించాడు. సిం అనే బీజం చాలా గొప్పది, మృత్యువు లేకుండా చేసే బీజం అది. అందుకని ఓం సిం నమశివాయ అనే మంత్రమును శుక్రుడు ఈ కంబుడికి ఉపదేశించాడు. వెంటనే కంబుడు పరమ పవిత్రమైన నర్మదా నది దగ్గరకు వచ్చాడు. అక్కడ ఒక రేవులో కూర్చుని శివలింగం ప్రతిష్ఠించాడు. ప్రతిదినము నర్మదలో స్నానం చేసి నర్మదా జలములతో శివలింగమును అభిషేకించి పువ్వులతో పూజిస్తూ ఓం సిం నమశివాయ అంటూ పరమ భక్తితో శివుణ్ణి తలుచుకున్నాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు మేఘ గంభీర స్వరంతో. అప్పుడు ఆయన ఏమన్నాడు, మహాత్మా, విష్ణువు చేతిలో చావు లేకుండా వరం ప్రసాదించు. నాకు ఎప్పటికీ పతనం ఉండకూడదు, నాకు భయం ఉండకూడదు, నేను జీవితంలో మృత్యు భయం పొందకూడదనగానే నీకు వరాలు ఇవ్వాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలన్నట్టే. ఏమిటన్నాడు ఈయన. నేనెప్పుడూ విష్ణువుతో విరోధం తెచ్చుకోను అని మాటిస్తే నీకు విష్ణు వల్లే కదా ఈ ప్రపంచంలో ఎవరి వల్ల మరణం లేకుండా వరం ఇస్తానన్నాడు ఆయన. వెంటనే చేతులు చేయేశాడు. నేను విష్ణువుని, దేవతలని ఎప్పుడూ శత్రువులుగా చూడను అనగానే ఇదిరా మంచి బుద్ధి అంటే. మీ రాక్షసులుగా బుద్ధి లేకే తపస్సు చేసి వరాలు పొంది ఆ తర్వాత విష్ణువుతో కయ్యానికి వెళ్ళి ఆయన చేతిలో చూస్తున్నారు. నన్ను విరోధిస్తే విష్ణువు చంపుతాడు, విష్ణువుని విరోధిస్తే నేను చంపుతాను, మా ఇద్దరిని విరోధిస్తే వాడికి వాడే కుక్క చదువుతాడు. కాబట్టి ఇలా ఎప్పుడు హరిహరుల మధ్యలో భేదం పాటించకూడదు. నువ్వు నాకు మాట ఇచ్చావు గనక నీకు గొప్ప వరం ఇస్తున్నాను. నీ పేరు మీదుగా ఈ తీర్థం కంబు తీర్థం అని పిలువబడుతుంది. నీవు ప్రతిష్ఠించిన లింగం కంబీశ్వరుడు అని పిలువబడతాడు, లేదా కంబేశ్వరుడు అని పిలువబడతాడు. ఇక్కడే నువ్వు 1000 ఏళ్ళుండి రోజు ఈ శివుణ్ణి పూజించు. అప్పుడు విష్ణువు
నేను, దేవతలు నిన్ను అనుగ్రహిస్తాం. నీకు ఎవరి మీద రాగద్వేషాలు ఉండవు. యావజ్జీవితం ఇక్కడ భూమండలంలో ఉంటావు. కలియుగాంతం వరకు చిరజీవిగా ఉండి ఆ తర్వాత కైలాసానికి వస్తావు. చావు లేకుండా కైలాసానికి వచ్చే గొప్ప వ్యక్తివి నువ్వు అవుతావు అనగానే అతడు ఆనందపడ్డాడు. అసలు నాకు ఈ బుద్ధి ఎలా వచ్చింది అని ఆయనకు అనుమానం వచ్చింది. శివుడు వచ్చాడండి, విష్ణువుని ద్వేషించద్దు అన్నాడు. కానీ పూర్వం రాక్షసులు ఎవరన్నా మాట అన్నారా? ద్వేషించమని వరం ఇచ్చారా? ఇవ్వలేదే. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ బుద్ధి అన్నట్ట. అప్పుడు ఆకాశవాణి అన్నది, ఇదేరా నర్మదా నది యొక్క మహిమ. ఈ నర్మదా నదీ తీరంలో ఈ రేవుగా శక్తి ఉంది, అందుకే ఇక్కడ తపస్సు చేయటం వల్లే శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు చెప్పిన మాట నువ్వు విన్నావు. ఇటువంటి చోట నువ్వు 1000 ఏళ్ళు తపస్సు చేస్తే కలియుగాంతం వరకు చిరజీవిగా ఉండడమే కాక కలియుగం అయిపోయాక ఈ శరీరముతో కైలాసమునకు వెళ్ళి రుద్రుని గణములలో ఒకడివై రుద్రానుచరుడివై శాశ్వతంగా ఆయన సేవ చేస్తూ తరిస్తామన్నట్టు. ఆ తీర్థం ఇప్పటికీ అక్కడ ఉన్నది. అది కంబుకేశ్వర తీర్థం లేక కంబీశ్వర తీర్థం. అక్కడ ఆయన ప్రతిష్ఠించిన లింగం ఉన్నది. అక్కడ ఆయన కలియుగాంతం వరకు ఉంటాడు. రాత్రిపూట అర్ధరాత్రి అక్కడికి వచ్చి ఆ లింగాన్ని పూజిస్తాడు. అదృష్టం బాగుంటే ఆ కంబు అని పేరు కలిగిన అసురుడి దర్శనం కూడా వచ్చు. వాడి దర్శనం అంటే మాటలు కాదు, వాడిని చూడటం శివుడిని చూడటంతో సమానమట. ఎందుకంటే అంత భక్తుడు కనుక. ఇక్కడ మాట చెప్పారు, అక్కడ 3 రాత్రులు ఉన్నా లేక 3 సార్లు అక్కడ స్నానం చేసినా అక్కడ శివుడిని పూజించినా నరకానికి వెళ్ళరు. తెలిసి కాని తెలియక కాని ఆ తీర్థ తీరంలో శరీరం విడిచిపెడితే వాడు ఈ జన్మలోనే తరించి రుద్రలోకంలో శాశ్వతంగా ఉంటాడు. ఆ కంబు తీర్థంలోని నీరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని ఆ నీరు రోజు కొంచెం కొంచెం తీర్థంగా అయిపోయేదాకా తీసుకుంటే, అంటే వచ్చే 3 తెచ్చుకున్నాడండి నీళ్ళు, ఇలాంటి ఒక ఫ్లాస్క్ నిండా ఆ తీర్థ జలం తెచ్చుకుని అయ్యేదాకా రోజు కొద్ది కొద్దిగా తాగట. ఒకేసారి గడగడ తాగేయడం కదా కాఫీలాగా. కొంచెం కొంచెం ఒక బూందు, బూంద్, ఒక బిందువు వేసుకుని తాగితే ఆ నీరు అయ్యేదాకా, అటువంటి వాడు ఈ జన్మలోనే కైలాసం పొందుతాడు. అది చాలా గొప్ప తీర్థం. ఇప్పటి వరకు వరుసగా 120 అధ్యాయాలు చెప్పుకున్నాం.